వాట్సాప్ గ్రూప్స్‌లోను వీటిలో చూసినట్టుగా ఈ వాట్సాప్ గ్రూప్‌లో చూసినట్టుగా సో, ఇది 8 డేస్ వర్క్‌షాప్. సో, సీహెచ్‌డీహెచ్‌సి సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్‌నెస్ ఇన్ షార్ట్ అండి. సో, ఇది అమ్మా సోషల్ వెల్‌ఫేర్ అసోసియేషన్ అనే వాళ్ళ ఒక ఇనిషియేటివ్. ఎన్‌జీఓ వర్క్ ఎన్‌జీఓ నేమ్ వచ్చి అమ్మా సోషల్ వెల్‌ఫేర్ అసోసియేషన్. అందులో భాగంగా సీహెచ్‌డీహెచ్‌సి అనేది ఒక ఇనిషియేటివ్ అండి. సో, ఈ 8 డేస్ వర్క్‌షాప్స్ గురించి మీకు అసలు మనం ఏం చేస్తాం? ఎవరు కండక్ట్ చేస్తున్నారనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి, సో, ఈ సీహెచ్‌డీసీ అనే ఆర్గనైజేషన్ ద్వారా ఒక ఎన్‌జీఓ యాక్టివిటీ లాగా మనం ఈ జీవన్ విద్య యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ గురించి ఒక టీమ్ ఆఫ్ 10 మెంబర్స్ 10 ప్లస్ మెంబర్స్ మేమందరం కూడా వాలంటీర్స్ లాగా ఉండి ఈ నాలెడ్జ్‌ని ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశ్యంతో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ నాలెడ్జ్‌ని తీసుకెళ్ళాలి. అందరూ హ్యాపీగా ఉండడానికి అనే ఉద్దేశ్యంతో సీహెచ్‌డీసీ 2018లో స్టార్ట్ చేసామండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఫెసిలిటేటర్స్ అందరూ కూడా ఔట్ ఆఫ్ దేర్ రెస్పాన్సిబిలిటీ సొసైటీకి నేను ఏదైనా చేయాలి అనే రెస్పాన్సిబిలిటీతో ఏం చార్జ్ చేయకుండా మీకు ఈ వర్క్‌షాప్స్ ఈ 8 డేస్ వర్క్‌షాప్స్ కండక్ట్ చేస్తారు. సో, ద బేసిక్ థింగ్ విచ్ వి హావ్ కలెక్టెడ్ 300 అది కూడా ఏంటంటే మన ఈ జూమ్ ఎక్స్‌పెండిచర్ వాటికి అలాంటి వాటి కోసం. సో, అందరూ ఫెసిలిటేటర్స్ కూడా సమాజానికి నేను నేను నేర్చుకున్నాను. ఈ నాలెడ్జ్ నాకు ఉపయోగపడింది. సో, ఈ నాలెడ్జ్‌ని తిరిగి సమాజంలో అందరికి వీలైనంత మందికి ఎక్కువ మందికి చేర్చాలి. వాళ్ళు కూడా హ్యాపీగా ఉండడానికి కారణం వాళ్ళ ఉద్దేశ్యంతో ఆహ్, స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ వర్క్‌షాప్స్ అన్నీ ఫెసిలిటేట్ చేస్తారండి. మీరు ఆఫ్‌లైన్ అటెండ్ అయినా, ఆన్‌లైన్ అటెండ్ అయినా ఆహ్, ఇలాగే ఉంటది ఈ ప్రాసెస్ అంతా కూడా. వీళ్ళందరూ కూడా ఈ టీమ్ మొత్తం కూడా యాస్ ఎ వాలంటీర్‌గా చేస్తుంటారు. రెండోది మన మన ఆర్గనైజేషన్ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మన వెబ్‌సైట్ ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయిన పేజెస్‌లోని చూడవచ్చు. ఇప్పటిదాకా దాదాపు ఒక 25,000 మందికి గత 5 ఏళ్ల 2018 నుంచి ఈ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వర్క్‌షాప్ ద్వారా మోర్ దెన్ ఇప్పుడైతే 30,000 మెంబర్స్ దాకా రీచ్ అవ్వగలుగుతూ ఉన్నాము. అండ్ అసలు ఈ సంస్థ గురించి పూర్తిగా మనం చివరి రోజు తెలుసుకుందామండి. లాస్ట్ డే ఆఫ్ ద వర్క్‌షాప్ మనం ఈ సంస్థతో ఇంకా ఎలా కనెక్ట్ అవ్వాలి? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వి విల్ లెట్ యూ నో. సో, మీన్‌వైల్ మనం కోర్స్‌లోకి వెళ్ళే ముందు బిఫోర్ ఇంట్రొడ్యూసింగ్ ఈరోజు స్పీకర్ ఎవరు వీళ్ళని ఇంట్రొడ్యూస్ చేసే ముందు సురేష్ గారు ఆహ్, ఒక 2, 3 రెస్పాన్సెస్ వింటామండి. అంటే ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళు హౌ దే ఆర్ ఫీలింగ్ ఈ వర్క్‌షాప్ ఎలా ఏంటి? ఇది ఎలా ఉపయోగపడింది అని. సో, స్వప్న గారు ఉన్నారండి? మన ఉన్నాను సార్. మన 7 డేస్ మన థాంక్ యూ. సో, స్వప్న గారు తన ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేస్తారు. తను రీసెంట్‌గా 7 డేస్ వర్క్‌షాప్ అటెండ్ అయ్యారు. స్వప్న గారు మీరు షేర్ చేయొచ్చండి. సార్ థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం. సో, నా పేరు స్వప్న. నేను విశాఖపట్నం నుంచి. నాకు ఈ జీవన విద్య అనే ఒక వర్క్‌షాప్ గురించి మొదట తెలిసింది ఇంకొక ఆయుర్వేద వర్క్‌షాప్ ద్వారా 2 ఇయర్స్ బ్యాక్‌ది. బట్ రీసెంట్‌గా నా మెంటర్ ద్వారా నేను అది 7 డేస్ వర్క్‌షాప్‌కి కూడా అటెండ్ అయ్యి చేయగలిగాను. వెన్ ఇట్ కమ్స్ టు మై ఎక్స్‌పీరియన్స్ అంటే జనరల్‌గా హ్యూమన్ టెండెన్సీ గాని లేదు అంటే నా గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి ఐ విల్ అటాచ్ టు థట్ మై సెల్ఫ్. సో, ఒకరితో లైక్ వి ఆర్ నాట్ అలోన్. సో, నేను ఒక్కదాన్ని ఏది మామూలుగా చెయ్యం. హ్యూమన్స్ అనేవాళ్ళు కంప్లీట్‌గా కూడా అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. సిట్యుయేషన్స్ గాని, మిగతా షేరింగ్ గాని అంతా ఉంటుంది. సో, నేను మామూలుగా ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు లేకపోతే ప్రతి స్కిల్‌లో కూడా నాకేం కావాలి? నాకు ఇవతల వాళ్ళ నుంచి ఏం రావాలి? నేను ఆ రిలేటెడ్‌గా ఐ సెంట్రిక్ రిలేటెడ్‌గా ఉంటుంది. లేదా? సో, ప్రతి సిట్యుయేషన్‌లో ఆ ఐని చూసేటప్పుడు కూడా నేనేం చేస్తున్నానని కాదు. అవతల వాళ్ళు నాకేం చేస్తున్నారు. జనరల్‌గా ఒక సామెత ఉంటుంది గదా! మీ ఇంటికొస్తే మీరేమిస్తారు? మా ఇంటికొస్తే ఏం తెస్తారు? సో, అలా మ్యూచువల్ అని కాకుండా ఏంటి? నాకు రావాల్సిందేంటి? నాకు ఎలా సాటిస్ఫై చేస్తున్నారు? ఇవతల వాళ్ళు నా రిలేటెడ్‌గా ఎలా వర్క్ చేస్తున్నారు? అన్నదిన్ని ఉండేది. బట్ ఆ ప్రాబ్లమ్ అలా ఉండేటప్పుడు మనకేమవుతుంది అంటే సిట్యుయేషన్స్‌లో మనకి స్లోగా ప్యాటర్న్స్ మనకి అర్థమవుతాయి. అండ్ ఫేస్ చేస్తునేటప్పుడు ఆహ్, ఆహ్, ఆ ప్రాబ్లమ్ ఏంటవుతుంది అనేది అవగాహనొస్తుంది. సో, అలాంటి ఒక దీనిలో ఉండేటప్పటికి నాకు జీవన విద్య పరిచయమైంది. ఆ పరిచయంలో
నేను అలాగే ఉన్నాను. నేను డీల్ చేసేవాళ్ళు అంటే ముఖ్యంగా మనం డీల్ చేసేవాళ్ళు ఇన్ ద సెన్స్ కొంచెం వర్డ్ ఇది అయి ఉండొచ్చు గానీ, బట్ మన ఫ్యామిలీ ముఖ్యంగా. నేను, నా కుటుంబం, కుటుంబం తర్వాత మన వర్క్ ప్రొఫెషన్ రిలేటెడ్ వస్తారు. తర్వాత మన ఫ్రెండ్స్ ఇది అంతా కూడా ఒక వ్యవస్థ లాగా మన సిస్టమ్ లాగా ఉంటుంది కదా! సో, అలా ఉండేటప్పటికి నేను అలాగే ఉన్నాను. నేను డీల్ చేసేవాళ్ళు లైక్ అలాగే ఉన్నారు. బట్ ఏదైతే చూస్తానో ఆ చూసే కోణం అనేది మారింది. నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసేది. ఆ దృష్టి కోణం అంటారు కదా! అది మారింది అన్నమాట. సో, అది మారినప్పుడు మనకి జనరల్‌గా నేను అనేది ఏంటి అనేది నాకు సమగ్రంగా ఈ జీవిత వర్క్‌షాప్ అటెండ్ అయిన తర్వాత తెలిసింది. నేను అంటే అప్పటి వరకు నేను స్వప్న లేకపోతే నేను ఒక ప్రొఫెషన్‌తో ఐడెంటిఫై అవ్వడం లేదు అంటే నేను ఏదైతే కాస్ట్ కోసం వర్క్ చేస్తానో దాంతో ఐడెంటిఫై అవ్వడం. అలాంటి అట్రిబ్యూట్స్ ద్వారా నేను అనేది ఉండేది. బట్ జీవన విద్య అటెండ్ అయిన తర్వాత హోలిస్టిక్ గా నేను అనేది తెలుసుకోగలిగాను. సో జనరల్లీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే కన్ఫ్యూజన్ నా వరకు నేను అన్న దాంట్లో 4 పారామీటర్స్ నేను చూసుకోగలిగాను. జీవన విద్య తర్వాత అది ఒకటే అయింది. మామూలుగా అసలు యూనివర్స్ ప్రకారం ఉండే నేను, సెకండ్ వన్ నాకు నేను తెలుసుకున్న నేనేంటి అనేది నాకొక ఇది ఉంటుంది గదా! అది ఒకటి. థర్డ్ వన్ ఏంటి అంటే ఇవతల వాళ్ళ పర్స్పెక్టివ్ లో నేనేంటి? ఓకే. ఆ యువతల వాళ్ళ పర్స్పెక్టివ్స్ ని నేనేం తీసుకుంటున్నానో నేను. సో, ఇలాగా ఒక 4 పర్స్పెక్టివ్స్‌లో మనం కన్‌ఫ్యూజ్ అవుతూ ఉండేదాన్ని నేను. అండ్ సో, ప్రతిదీ ఐ యామ్ అటాచ్డ్ విత్ మై సెల్ఫ్ అని వచ్చేసింది. సారీ. సో, ఈ నాలుగిట్లో ఇదంతా గాదు. కన్‌ఫ్యూజన్ అంతా గూడా వీటికి లీడ్ చేస్తుంది. సో, ఆ హోలిస్టిక్ సహజంగా ఉండే నేనేంటో నాకది ఇక్కడ అర్థం అవ్వడం ద్వారా నేను ఈ మూడిటిని కూడా షట్ చేసి, ఆ వన్‌నెస్ దగ్గరికి నేను వెళ్ళే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాను. విత్ ద హెల్ప్ ఆఫ్ సీహెచ్‌సి టీమ్ అండ్ జీవన విద్య వర్క్‌షాప్ ద్వారా. సో, దృష్టికోణం మారింది అనే ఒక అభిప్రాయాన్ని చెప్పాను కదా! సో, ఆ కోణం మారితే సరిపోదు. దాంతో పాటు నేనెలా ఉండాలి? నేను నా బిహేవియర్ ఎలా ఉండాలి? బాధ్యత అంటే ఏంటి? ఆహ్, ఒకరితో మనం మాట్లాడేటప్పుడు ఆ వాక్ ఎలా ఉండాలి? నా బాడీ లాంగ్వేజ్ గాని. సో, ఈ అన్ని యాస్పెక్ట్స్ కూడాను డీటెయిల్డ్‌గా ఈ జీవన విద్య అనే ఒక వర్క్‌షాప్ అనేది డీల్ చేస్తుంది. అంటే లిటరల్లీ చెప్పాలి అంటే ఒక ఎన్సైక్లోపీడియా అండి. మనం ఎడ్యుకేషన్‌లో వీటిలో చదివేటప్పుడు చాలా వాటికి తెలియని మీనింగ్స్ అన్నిటికి కూడా డిక్షనరీస్ అన్ని రిఫర్ చేసుకుంటూ ఉంటాం. బట్ లైఫ్ రిలేటెడ్‌గా ఒక డిక్షనరీ, ఒక ఎన్సైక్లోపీడియా అంటే మాత్రం నేను జీవన విద్య అనే నేను చెప్తాను. ఎందుకంటే అది నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అవ్వగలిగాను కాబట్టి. సో, చాలా పదాలు మనం వాడుతూ ఉంటాం. బాధ్యత అని, లేకపోతే బంధం అని. ముఖ్యంగా బంధం. అది అసలు వర్క్‌షాప్‌లో ఆ బంధం గురించి చెప్పేటప్పుడు లిటరల్లీ చిన్నప్పటి నుంచియే మనం బంధంతో మొదలవుతాం. అమ్మానాన్నలతో ఒక సంబంధం గాని, సిబ్లింగ్స్‌తో అంటే ఐ మీన్ మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. మనం పుడుతూనే వాటితో స్టార్ట్ అవుతాం. బట్ మనకి ఒక సర్టెన్ ఏజ్ వచ్చినంత వరకు కూడాను మనకు ఆ బంధం అంటే ఏంటో అర్థం కాకుండానే దాంట్లోనే చట్రంలో జీవన విద్యలో వచ్చిన తర్వాత బంధం అంటే ఏంటి? బాధ్యత అంటే ఏంటి? ఇవన్నీ గూడా మళ్ళీ మన ఉపనిషత్తుల్లోనో, లేకపోతే వేదాల్లోనో చెప్పినట్టుగా డెఫినిషన్స్ ఇవ్వడం అలా ఉండదు. ప్రాక్టికల్‌గా మనకి ఒక స్క్రీన్ మీద చూపించినట్టుగా మనకి క్లియర్ అవుతుందనమాట. లిటరల్లీ. సో, ఆ వాటి మీనింగ్స్ వాటి రియల్ అర్థాలు తెలిసినప్పుడు ఏమవుతుంది అంటే, అర్థం ఓరియెంటెడ్‌గా నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. బంధం అంటే ఒక మ్యూచువల్‌గా ఉండే ఒక థింగ్ అని చేసినప్పుడు, ఆ మ్యూచువాలిటీ అన్న పదం నాకు రిజిస్టర్ అయింది. సో, మ్యూచువల్‌గా అనేటప్పుడు అవతల వాళ్ళ ఇది కూడా నేను కన్సిడర్ చేయాలి అనేది రిజిస్టర్ అవుతుంది. దాని నుంచి చైన్ స్టార్ట్ అయింది. సో, ఆ విధంగా దృష్టికోణం మారింది. దాని నుంచి రియల్ మీనింగ్స్, రియల్ వర్డ్ అసలు ఏంటి అనేవి రియల్‌గా అర్థాలు తెలుసుకోగలిగాను చాలా వాటికి. అవి కాకుండా ఉంటే సరిపోతుందా? అన్నీ తెలుసుకుంటే అయిపోతుందా అని కాదు. బట్ ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేయగలగాలి. సో, అది కూడా మనకి ఈ జీవన విద్య వాళ్ళు ఇంట్లో ఉన్న మెంటర్స్ కూడా చాలా నిస్వార్థంగా మనకి నాకు హ్యాండ్ ఇన్ సపోర్ట్ అనేది వాళ్ళ ద్వారా నేను తీసుకోగలిగాను. సో, ఇప్పుడు రైట్ నౌ ఐ యామ్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ స్టేజ్ అనుకోవచ్చు. వాట్ ఈస్ వాట్ అనేది క్లారిటీ అయింది కాబట్టి దాన్ని నేను ఇంప్లిమెంట్ చేసే దీనిలో ఉన్నాను. అండ్ ముఖ్యంగా ఇంకొకటి ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా నేను ప్రత్యేకంగా ఎక్స్టర్నల్ వరల్డ్‌లో లైక్ చూడడం గాని, ఎక్స్టర్నల్ వరల్డ్ నుంచి తీసుకునే ఇది గాని ఉంటుంది తత్వం. కానీ అది కాకుండా ఇక్కడ జీవన విద్య వర్క్‌షాప్ అటెండ్ అయిన తర్వాత నేను
ఇన్నర్ లోకి ఎలా వెళ్ళగలను, ఇన్నర్ లో ఏం జరుగుతుంది అనేది ప్రత్యేకంగా నేను ఎక్స్పీరియన్స్ అవ్వగలిగాను. థ్యాంక్ యూ వీటన్నిటిని స్వప్న గారు. ఓవరాల్ గా ఆచరించుకునే దీంట్లో అడుగులు వేస్తున్నాను. సో ఐ రియలీ థ్యాంక్ సిహెచ్డి for the wonderful support that they are giving even after the workshop just అయిపోయింది అని కాకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది థ్యాంక్ యూ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. సార్ స్వప్న గారు చెప్పినట్టుగా మీకు 7 డేస్ తర్వాత ఇప్పుడు చెప్తున్నవి ఏంటని ఇంకా మీకు క్లియర్‌గా అర్థమవుతాయండి. సో, ఇది నాలో నేను చూసుకోవడం అన్నారు కదా! సంబంధాల గురించి నన్ను నేను తెలుసుకోవడం అనేది. ఇవన్నీ కూడా ఏంటి అండ్ మీరు రాబోయే రోజుల్లో ఈ రోజు నుంచి మొదలుకొని 8 డేస్ మీరు ఎక్స్‌ప్లోర్ చేస్తారు. అండ్ మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ గాని, మీ గైడెన్స్ మా దగ్గర ఉన్న నాలెడ్జ్ మీతో షేర్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు ఇంకొకరు విని మనం వర్క్‌షాప్‌లోకి వెళ్ళిపోదామండి. డాక్టర్ గౌతమ్ ప్రసాద్ గారున్నారు. గౌతమ్ ప్రసాద్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ నా పేరు డాక్టర్ గౌతమ్ ప్రసాద్ అండి. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేస్తున్నానండి గన్నవరం వెటనరీ కాలేజ్‌లో. సో, నా జర్నీ విత్ సీహెచ్‌డీహెచ్‌సి నేను 1 ఇయర్ నుంచి కూడా ఫాలో అవుతున్నానండి. నేను 3 ఆఫ్‌లైన్ వర్క్‌షాప్స్ అటెండ్ అయ్యానండి. అందులో 2 డేస్ వర్క్‌షాపు, ఒక 3 డేస్ వర్క్‌షాపు. రీసెంట్‌గా అనకాపల్లిలో డిసెంబర్‌లో 8 డేస్ వర్క్‌షాప్ ఒకటి అటెండ్ అయ్యాను. రెగ్యులర్‌గా వీక్లీ రిఫ్రెషర్స్ అటెండ్ అవుతా ఉంటాను. సో, జేవీలో నాకు కనెక్ట్ అయిన మేజర్ పాయింట్స్ ఏంటంటే, నా లైఫ్ అనేది జేవీకి ముందు, జేవీకి తర్వాత అనేది నేను క్లియర్‌గా ఐడెంటిఫై చేసుకోగలుగుతున్నానండి. ఎందుకంటే ఆహ్, జేబీ నా లైఫ్‌ని నాలో నిజంగా ఒక రియల్ హ్యాపీనెస్ అనేది డెవలప్ అయింది. ఈ జేవీకి అటెండ్ అయిన తర్వాత. సో, ఈ జేవీలో మేజర్‌గా నేను ఫస్ట్ కనెక్ట్ అయింది జేవీలో ఫెసిలిటేటర్స్ ఒక ప్రపోజల్ ఇచ్చి, అది చెక్ చేసుకోమని చెప్తారండి. ఇది నిజం అని ఎప్పుడు వాళ్ళు చెప్పరు. ఇది మాకు వర్కౌట్ అయింది. ఈ ప్రపోజల్ ఒకసారి మీరు ట్రై చేయండి. అది మీకు వర్కౌట్ అయితే మీరు ఫాలో అవ్వండి. అది నిజంగా ఎవరు కూడా ఇది కరెక్ట్ అని చెప్తారు. బట్ వీళ్ళు మాత్రం ప్రపోజల్ ఇచ్చి దాన్ని చూసి దాన్ని ఫాలో అవ్వమంటారు. నేను చాలా బాగా కనెక్ట్ అయ్యానండి దానికి. నేను బేసిక్‌గా కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని ఫీలింగ్స్ అనేవి ఇస్తారు. అవి కూడా నేను నా ప్రాక్టికల్ లైఫ్‌లో చూసుకున్నాను. అవి చాలా వర్కౌట్ అయ్యాయి. మేజర్‌గా నేను కనెక్ట్ అయిన మేజర్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇంటెన్షన్ కాంపిటెన్స్ అండి. ఆహ్, ఆ ప్రిన్సిపల్ నేను జాగ్రత్తగా వాళ్ళు చెప్పినప్పుడు రెగ్యులర్ రిఫ్రెషర్స్ అటెండ్ అయిన తర్వాత మాత్రమే నా బ్రెయిన్‌లో అది సెట్ అయిందండి. మేజర్‌గా ఏంటంటే ఈ ఇంటెన్షన్ ఆహ్, అందరూ గూడా ఇంటెన్షన్‌తోనే చేస్తారు. అనేది ఇంతకుముందు జేవీకి ముందు అనుకునేవాడిని. కాంపిటెన్స్ అనేది అర్థమైన తర్వాత అంటే వర్క్‌షాప్ రెగ్యులర్‌గా అటెండ్ అయితే గాని ఆ కాంపిటెన్స్ అనేది కూర్చోదు. సో, కాంపిటెన్స్ అనేది తెలిసిన తర్వాత మాత్రమే నేను ఈజీగా అందరిని అర్థం చేసుకోగలిగి నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను. నేను ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నానో నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు గూడా హ్యాపీగా ఉండే ఆహ్, సిట్యుయేషన్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతున్నానండి. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు మేజర్‌గా చెప్పేదేంటంటే, మనం మాట్లాడే భాష గనక సార్థక భాష అయినట్టయితే మాత్రం, ఖచ్చితంగా అవతలోళ్ళు కనెక్ట్ అవుతారండి. అది ఏంటంటే, మనకు తెలియకుండానే అన్నోయింగ్‌లీ అంటే జేవికి ముందేంటంటే, ఆ కాన్షియస్‌నెస్ ఉండేది కాదు. మనం ఏం మాట్లాడుతున్నాం అవతలోళ్ళు నిజంగా బాధపడుతున్నారా? లేదా? అనేది తెలియకుండానే మాట్లాడేసేవాళ్ళం. బట్ ఎప్పుడైతే ఈ సార్థక భాష అనేది వాళ్ళు క్లారిటీగా చెప్పారో, అది నాకెప్పుడైతే సెటిల్ అయిందో బ్రెయిన్‌లో, ఆ మాట్లాడిన తర్వాత నేనెవరిని బాధ పెట్టడం అనేది తగ్గిపోయింది. దానివల్ల ఏంటంటే, అవతలోళ్ళు నాకిచ్చే రెస్పాన్స్ అనేది చాలా బావుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇగో గురించి క్లాస్ చెప్పేటప్పుడు గూడా మనం ఎప్పుడైతే అవతల వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం ఫీల్ అవుతున్నామో, ఖచ్చితంగా మన ఇగోని వాళ్ళు ఆపరేట్ చేస్తున్నట్టండి ఖచ్చితంగా. అది మేజర్ ఇండికేషన్ అని చెప్పారు. సో, అవతల వాళ్ళు ఏ జోన్‌లో మాట్లాడినప్పుడు గూడా మనం మాత్రం ఒక గ్రీన్ జోన్‌లోనే ఉండి మాట్లాడాలి అనేది చాలా బాగా సెటిల్ చేశారు. దానివల్ల చాలా చాలా నేను మారడం కాకుండా నా భాష వల్ల అవతలోళ్ళు ఈజీగా నాకు కనెక్ట్ అవ్వగలుగుతున్నారండి. ఇంకొకటి మేజర్‌గా నేను కనెక్ట్ అయిన పాయింట్ మనం ఎప్పుడు గూడా నేను అవతల వాళ్ళు ఉంటే నేను ఫ్రీగా ఉండలేను. అయ్యో! వాడొస్తే నేను ఫ్రీగా ఉండలేను అనేది ఎప్పుడు జేవీకి ముందు ఉండేది. బట్ జేవీలో వాళ్ళు మేజర్‌గా ఫిక్స్ చేసిన పాయింట్ అయితే నా ప్రెజెన్స్‌లో అవతల వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది రియల్‌గా కనెక్ట్ అయింది. అది నేనెప్పుడైతే సెటిల్ చేసుకోగలిగానో, సో, అది వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్సెస్ ఇస్తుంది. సో, జేవీకి ముందు, జేవీకి తర్వాత నా లైఫ్ అనేది చాలా చాలా చేంజొచ్చింది. మేజర్‌గా ఏంటంటే, నాకు ఈ జేవీలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఫెసిలిటేటర్స్ అందరూ గూడా ఈ జేవీలో ఉండి, జేవీని ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత మాత్రమే చెప్తారు గాబట్టి,
ఈ జేవీ అనేది బాగా కనెక్ట్ అయిందండి. నేనెప్పుడైతే హ్యాపీగా ఉన్నానో, నా ఫ్యామిలీని నేను చాలా హ్యాపీగా ఉంచుకోగలుగుతున్నాను. దీనివల్ల ఏంటంటే మ్యూచువల్ హ్యాపీనెస్ అనేది చాలా పెరిగిందండి. ఇంకొకటేంటంటే ప్రాస్పరస్ అనే ఫీలింగ్ అండి. మనకి ఎంత కావాలి అనేది చాలా క్లారిటీగా చెప్తారు. దానివల్ల ఏంటంటే పెద్ద యాంక్సైటీస్, పెద్ద ఇబ్బందులేమి ఉండవు. ఇప్పుడు నాకు చాలా ఇష్యూస్ ఉండేవండి. కొంచెం ఇన్‌లాస్‌తో కానీ, కొంచెం ఆహ్, అన్నీ కూడా ఇప్పుడు ఈజీగా సార్ట్ ఔట్ చేసుకోగలుగుతున్నాను. థాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గౌతమ్ గారు. యెస్. సో, ఆహ్, వాళ్ళు చెప్పినట్టుగా అండి ఈ వర్క్‌షాప్ అంతా కూడా ఈ వర్క్‌షాప్‌లో కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ కూడా మీకు ఇస్తాము. అంటే బిఫోర్ ఈ వర్క్‌షాప్‌ని ఎలా అటెండ్ అయితే ఎఫెక్టివ్‌గా మీకు ఉపయోగపడుతుందని. అండ్ సురేష్ గారు ఆ! నమస్తే అండి. సార్ వినిపిస్తుందా అండి? సురేష్ గారు నమస్తే అండి. వీళ్ళందరూ ఫ్రెష్‌గా అటెండ్ అవుతున్నారు గదా! వీలైతే మీకు ఒక 2, 3 మినిట్స్‌లో వీళ్ళు ఎలా ఈ వర్క్‌షాప్‌ని 7 డేస్ ఎలా అటెండ్ అయితే దే విల్ గెట్ మోర్ ఔట్ ఆఫ్ ఇట్ అని ఏమన్నా కొంచెం చెప్పగలరా? ఆర్ ఆహ్, ఎ మీరు మీరు అటెండ్ అయినప్పుడు మీకెలా అటెండ్ అయ్యారనేనా? దట్స్ ఫైన్. ఓకే. అవును సార్. నమస్తే అండి. నా పేరు సురేషు. ఒకప్పుడు సాఫ్ట్‌వేరు ప్రెజెంట్ అయితే వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయం అనేసి. సో, ఆహ్, ఈ జేవీ గురించి చెప్పాలంటే ఆహ్, చెప్పుకుంటూనే పోవచ్చు. 2 నిమిషాలు ఇచ్చారు కాబట్టి 2 నిమిషాల్లోనే చెప్తాను. ఆహ్, బేసిక్‌గా అందరం ఇప్పుడున్న రోజుల్లో మొబైల్ లేకుండా బతకలేం. అలా ఒక ఈవెన్ ఒక సెషన్ జరుగుతున్నా సరే, ఇంకోటి జరుగుతున్నా సరే, ఆ మొబైల్ ఆపరేట్ చేస్తూనే అవతల వాళ్ళు చెప్పేది వింటూ ఉంటాం. ఎప్పుడు గూడా మనకలా అలవాటయిపోయింది గత కొన్ని సంవత్సరాలుగా. బట్ నేను నాకున్న ఆహ్, పరిస్థితులేంటంటే అక్కడ ఆరోగ్యదాత్రిలో అటెండ్ అయినప్పుడు మొబైల్స్ అనేటివి పక్కన పెట్టేసామండి. కంప్లీట్‌గా 1 వీకు ఆ సెషన్ హోల్ డే జరుగుతున్నప్పుడు కూడా కనీసం అంటే ఎవరు ప్రపంచంలో ఏం జరుగుతుంది అని తెలియకుండా జస్ట్ పక్కన పెట్టేసామండి. మీకంత టైం అవసరం లేదు. ఈ 1 అవర్, 1 ½ అవర్ జస్ట్, ఫోకస్డ్‌గా ఒక్క మినిట్ కూడా మీరు వేరే వాటిల మీద డీవియేట్ అవ్వకుండా వినగలిగితే మాత్రం డెఫినిట్‌గా లైఫ్ చేంజింగ్ అండి. ఎగ్జాంపుల్‌కి నా లైఫే అండి. ఎంత వరస్ట్ చేయాలనో అన్ని ఏరియాల్లో అన్ని రకాలుగాను వరస్ట్ చేశాను. ఫ్యామిలీ పరంగా తీసుకోవచ్చు. ఆహ్, సొసైటీలో కావచ్చు. మిగతా ఫైనాన్షియల్ యాస్పెక్ట్‌లో కావచ్చు. వీటన్నింటిలోనూ ఆహ్, ది వరస్ట్ చూసానండి. వరస్ట్ చూసిన తర్వాత కూడా మనకేంటి అని చాలా కన్‌ఫ్యూషన్ ఉండేది. ఈ 1 వీక్ నేను అటెండ్ అయింది మాత్రం ఒక వ్యక్తి ఫోర్స్ చేస్తే అటెండ్ అయ్యాను. సో, ఆవిడ బలవంతంగా నన్ను అక్కడి దాకా తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆవిడని ప్రతిరోజు తలుసుకోవాల్సిన పరిస్థితొచ్చిందనమాట. జస్ట్ ఏం పరిస్థితులు, బయట వ్యక్తులు ఎవరు ఏం మారరండి. జస్ట్ మారాల్సింది మనము అన్న విషయం కంటిన్యూయస్‌గా మన మైండ్‌లో ఉన్నప్పుడు, మనం మాట్లాడే భాష, ప్రవర్తన అన్నీ మారతాయండి. జస్ట్ ఇదొక్కటే మన సెల్ఫ్ అవేర్‌నెస్ అనేది వీళ్ళు మైండ్‌లో కూర్చోబెడతారు. అది కూర్చోవాలంటే 100% ఆ 1 ½ అవర్ మీరు గాని స్పెండ్ చేయగలిగితే ఇది లైఫ్ చేంజింగ్ అండి. థాంక్ యూ అండి. అవకాశం ఇచ్చినందుకు. చాలామంది ఉన్నారు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటారు గాబట్టి, ఇదొక్కటి మాత్రం నేను చెప్పగలనండి. 100% కాన్సంట్రేషన్‌తో వినగలిగితే మాత్రం ఇది లైఫ్ చేంజింగ్ అండి. థాంక్ యూ సురేష్ గారు. చాలా క్రిస్ప్‌గా, క్లియర్‌గా చెప్పారు. సో, మా రిక్వెస్ట్ కూడా అదే అండి. సురేష్ గారు చెప్పినట్టుగా లైఫ్‌లో రకరకాలుగా ఏవేవో ఫేస్ చేసి వస్తూ ఉంటాం గదా! వాటన్నిటికి మనకి సమాధానం దొరుకుతుందనే మా ప్రగాఢ విశ్వాసం గూడా. 2 ఆహ్, ఈ 8 డేసు మీరేదో 1 ½ అవర్ ఇచ్చాము, ఉదయాన్నే లేచాము, నిద్రపోతూ మైక్ పక్కన పెట్టుకొని అలా కాకుండా మీరిచ్చిన టైం ఎఫెక్టివ్‌గా యూజ్ చేయాలి అంటే కొంచెం చలికాలం అయినా పర్వాలేదు. కొంచెం అటెంటివ్‌గా ఈ 8 డేస్ 8 రోజులు మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి. వీలైతే ఒక నోట్‌బుక్ ఆర్ పెన్ ఆర్ మీ మొబైల్ డివైజెస్ ఎలా అయినా మీరు నోట్ చేసుకోవడానికి ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఈ ఈ వింటున్నవి నోట్ చేసుకోవడానికి ఒక చిన్నది ఏదన్నా అరేంజ్ చేసుకోండి. రోజు కూడా 6:20 లోపల అటెండ్ అవ్వండి. కొన్ని ఎక్సర్‌సైజెస్ ఇస్తారండి ఆఫ్టర్ ద వర్క్‌షాప్ ప్రతిరోజు కూడా. అవి వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే అన్ని రోజులు ఉండకపోవచ్చు వీలున్నప్పుడు. అలాగే ఈ వాట్సాప్ గ్రూప్‌లో మీకు కమ్యూనికేషన్ ఇప్పుడు ఎవరైనా ఇక్కడున్న వాళ్ళందరూ వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నారని అనుకుంటున్నాను. మ ఈ ఈ వర్క్‌షాప్ కోసం చేసిన వాట్సాప్ గ్రూప్. ఎవరైనా లేకపోతే
నాకు కానీ, రాజేష్‌కి కానీ ఎవరికైనా సరే మీరు కమ్యూనికేట్ చేయొచ్చు. నా నంబర్ మీకు చాట్ బాక్స్‌లో కూడా పెడతాను. నా పేరు శ్రీనివాస్. సో, మీరు కమ్యూనికేట్ చేస్తే మిమ్మల్ని ఆ గ్రూప్‌లో యాడ్ చేయడం జరుగుతుందండి. సో, దిస్ ఈస్ ద వెరీ షార్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ అండి. ఇన్‌స్ట్రక్షన్స్ ఏం కాదు. ఈ వర్క్‌షాప్‌ని మీరు ఎక్కువ ఎలా పొందాలి వర్క్‌షాప్ నుంచి అనే ఒక చిన్న సజెషన్స్ లాగా అనుకోండి. ఐ థింక్ యూ కెన్ మనం అది ఫాలో అయితే బెటర్‌గా ఉంటుంది. 2 ఈరోజు ఇంకా మనం వర్క్‌షాప్‌లోకి వెళ్ళిపోతున్నామండి. సో, ఈరోజు వర్క్‌షాప్‌లో మనతో వన్ ఆఫ్ ద సీహెచ్‌డిహెచ్‌సి ఫౌండర్ మెంబర్ డాక్టర్ హరికుమార్ ఓరుగంటి. ఇన్ షార్ట్‌గా మనం హరిగారు అంటాము. సో, హరిగారు మనతో ఉన్నారు. సో, హరిగారికి ఈ జీవన్ విద్య నాలెడ్జ్ 2007 ఆల్మోస్ట్ అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్‌తో మనకు పని లేదు. బట్ స్టిల్ 18 ఇయర్స్ బ్యాక్ తను ఐఐటీలో కాన్పూర్‌లో స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచి హీ స్టార్టెడ్ ఈ వర్క్‌షాప్స్‌కి అటెండ్ అవ్వడం. ఆహ్, ఈ నాలెడ్జ్ ఏంటి? వీటి గురించి తెలుసుకోవడం, ఎక్స్‌ప్లోర్ చేయడం మొదలెట్టారండి హరిగారు. సో, మాలో కూడా మా మా ఉన్న ఎంటైర్ టీమ్ మెంబర్‌లో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ సెట్ ఉంటుంది. హరిగారు దీన్ని ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేస్తూ, లైఫ్‌లో చూస్తూ అక్కడి నుంచి వచ్చిన ఫెయిల్యూర్స్‌ని గాని, సక్సెస్ గాని ఈ నాలెడ్జ్‌ని తీసుకెళ్లడంలో వస్తున్న ఈ డిఫికల్టీస్‌ని అవి ఎలా స్టార్ట్ చేయాలి ఇవన్నీ కూడా ఆహ్, హరిగారు ఎక్స్‌పీరియన్షియల్‌గా చెప్తూ ఉంటారు. హరిగారు హి హాస్ ఎ వైఫ్ అండ్ 2 కిడ్స్ అండి. పూర్ణిమ గారు. సో, తను చార్టర్డ్ అకౌంటెన్సీ చేసి పిల్లల్ని ఫ్యామిలీకి టైమ్ ఇస్తూ ఫ్యామిలీని బెటర్ ఫ్యామిలీగా ఎలా చేయాలి అని వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. సో, జాగృతి ఈస్ 11, 12 ఇయర్స్ అండ్ అనురాగ్ అబౌట్ 6-7 ఇయర్స్. ఇది వాళ్ళ చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ. సో, నెక్స్ట్ హరిగారు బై ప్రొఫెషన్ సో, యాస్ ఆఫ్ ప్రెజెంట్‌లీ హి ఈస్ వర్కింగ్ యాస్ ఎ ప్రొఫెసర్ ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఎన్ఐటీ వరంగల్‌లో వర్క్ చేస్తున్నారు. సో, హి కంప్లీటెడ్ ఎంటెక్ అండ్ పీహెచ్‌డీ ఫ్రమ్ ఐఐటీ కాన్పూర్ అండి అండ్ పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ అట్ జోహాన్స్బర్గ్. సో, హి ఆల్సో వాస్ ఎ విజిటింగ్ స్కాలర్ అట్ బెర్లిన్ జర్మనీ, టీయూ బెర్లిన్ జర్మనీ. సో, హరిగారికి ఈ ఈ యొక్క ఫీల్డ్‌లో రకరకాల యూఆర్‌సి పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్స్ అండ్ ఇలాంటి కొన్ని హి హాస్ అవార్డెడ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ తను ఆల్మోస్ట్ ఒక 7-8 మెంబర్స్‌ని పీహెచ్‌డీ స్కాలర్స్‌ని మెంటార్ చేయడము. ఒక 20+ ఎంటెక్ స్టూడెంట్స్‌ని మెంటార్ చేయడం. అండ్ అంటే ఇదేదో జస్ట్ ఈ జీవన్ విద్య అనేది పర్సనల్ లైఫే మనం అలా కాకుండా ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా జీవన్ విద్యని విత్ స్టూడెంట్, విత్ ద ఫెలో మన ఆఫీస్‌లో ఉన్న మన చుట్టూ వాళ్ళతో ఈ జీవన్ విద్య నుంచి నేర్చుకున్న లెర్నింగ్స్‌ని ఎలా ఉండాలి? ఎలా రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేయాలి? అండ్ ఆఫీస్ అన్నాక రకరకాల ఫ్యామిలీ లాగా స్ట్రగుల్స్ వస్తుంటాయి. వాటన్నిటిని కూడా విత్ రైట్ ఫీలింగ్‌తో ఎలా ఫేస్ చేయాలి? ఎలా మిగతా వాళ్ళతో మనం ఆహ్, లీడ్ చేయాలి? ఇవన్నీ కూడా హి ఈస్ అది పెద్ద మాట అవ్వచ్చేమో గానీ, హి ఈస్ ఎ లివింగ్ ఎగ్జాంపుల్ లాగా ఉంటూ ఉంటారండి మా అందరికి కూడా. అండ్ అలాగే ఈ నాలెడ్జ్‌ని ఇన్‌స్టిట్యూట్‌లోకి ఎలా తీసుకెళ్ళొచ్చు అనేది కూడా వాళ్ళ ఇన్‌స్టిట్యూషన్ ఎన్ఐటీ వరంగల్‌లో మిగతా స్టూడెంట్స్‌కి కానీ అందరికీ దీన్ని ఎలా తీసుకెళ్ళొచ్చని కూడా ఆయన ప్రయత్నం చేస్తుంటారు. ఈవెన్ నాన్ అకాడమిక్ స్టాఫ్ కానీ, గ్రేడ్ 4 స్టాఫ్ కూడా ఈ వర్క్‌షాప్స్ అవి కండక్ట్ చేయించడం, వాళ్ళ లైఫ్‌లో కూడా కొంత బెటర్‌గా ఎలా ఉంచాలని. సో, హాస్ బీన్ డూయింగ్ అంటే అట్ పర్సనల్ ఫ్రంట్, అట్ ప్రొఫెషనల్ ఫ్రంట్ ఇంకొక రకంగా చెప్పాలంటే ఇండివిడ్యుయల్‌గా నాకు నేను తెలుసుకోవడం గురించి అని ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నారు. అండ్ విత్ దిస్ వెరీ స్మాల్ ఇంట్రడక్షన్ ఐ హావ్ హ్యాండింగ్ ఓవర్ దిస్ stage to Hari garu, and he's also joint secretary of ASWA and the key founder of one of the CHDC key founders lo okarandi. Thank you, Hari garu, and it's up to you from here onwards. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నేను ఆడిబుల్ అండి, వినిపిస్తుందండి మెసేజ్? Yes, sir. Yes, sir. థ్యాంక్ యూ అండి. సో నా పేరు హరికుమార్ అండి, నేను వరంగల్లో ఉంటాను. సో సెషన్ నేను తీసుకుంటున్నాను ఈరోజు. ఓకే. సో ఫస్ట్ డే కాబట్టి మీ ఇంట్రడక్షన్స్, మా ఇంట్రడక్షన్స్, వర్క్షాప్ ఏంటి అని ఉంటుందండి. రేపటి నుంచి డైరెక్ట్గా కంటెంట్లోకే ఫస్ట్ నుంచే వెళ్తామండి. ఓకే. సో ఈరోజు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అది నచ్చింది. ఓకే. నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ షేర్ చేశాను, కనిపిస్తుందండి ఇది? Yes, sir. ఓకే. ఓకే. సో వన్స్ అగైన్ అందరికి వెల్కమ్ అండి.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వింటర్లో మార్నింగ్ ఈ సెషన్కి మీరు ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని రావడము, అసలు రిజిస్టర్ రావడం మేము ఎంతో మందికి రీచ్ అవుతామండి. ఇది చాలా మాకు లైఫ్లో ఎంతో ఉపయోగపడి దానివల్ల ఎంతో హ్యాపీగా ఇండివిజువల్గా కానీ దీని ఫ్యామిలీలో కానీ వర్క్ ప్లేస్లో కానీ ఎంతో ఉపయోగపడి ఎంతో హ్యాపీగా ఉన్నామండి. ఈ కంటెంట్ ఇది అటెండ్ అవ్వడం ద్వారా దీన్ని నలుగురికి మనకు తెలిసినంతలో చెప్పాలి. ఎంత ఎంత నిజాయితీగా మనకి ఎంత తెలుసో ఎంత తెలియదో కూడా చెప్తూ చెప్పాలి అనే దాన్ని పద్ధతిలో వెళ్తూ ఉంటామండి. అండ్ ఎంతో మందిని రీచ్ అవుతూ ఉంటాము. మాకు తెలిసిన అన్ని మీడియంస్లో పరిచయాల ద్వారా కానీ, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, అందులో చాలా 100 మందిని రీచ్ అయితే ఒక్కరు 200 మందిలో ఒక్కరు అలానే వస్తారండి. సో వచ్చిన వాళ్ళు నిజంగా ఏదో ఒక రీజన్ ఉంది, ఏదో ఒక మీకు ఇంట్రెస్ట్ ఉండడం కానీ, ఆర్ మీకు ఇలా బెనిఫిట్ అయిన వాళ్ళు మీ ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు ఉండడం కానీ, రైట్, అలా ఒక పుణ్యం అంటారు కదా. సో అలా ఒక మంచి విషయం వల్లనే ఒక ఇది ఒక మంచి సంఘటన మీ లైఫ్లో జరిగి జాయిన్ అవుతారండి. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ వీఆర్ వెరీ హ్యాపీ అండి. అండ్ ఈసారి ఇంకా చాలా మంది వచ్చారు, ఒక 80 to 90 రిజిస్టర్ చేశారు. కొంతమంది ఫ్రీ రిజిస్ట్రేషన్ రిక్వెస్ట్ చేశారు. సో అందరికి వెల్కమ్ అండి. సో జస్ట్ ఒక 300 రూపీస్ అనేది ఒక కమిట్మెంట్ అండి. ఫ్రీ చేసినప్పుడు చాలాసార్లు రిజిస్టర్ అవుతారు, రారు. సో అందుకని పెట్టాము. అండ్ ఈ ఆర్గనైజేషన్ రన్నింగ్ ఎక్స్పెన్సెస్ అండి. మాకు ఒక ఎంప్లాయీ ఉన్నారు, జూమ్ ఇలా అని. మేమెవ్వరం కూడా దీనికి మనీ తీసుకోవడం ఉండదండి. సో స్టార్ట్ చేద్దామండి వర్క్షాప్. సో ఈరోజు సాటర్డే అండి. సో మళ్ళీ 1st February వరకు, మళ్ళీ సాటర్డే వరకు ఇది వర్క్షాప్ నడుస్తుందండి. ప్రతిరోజు మార్నింగ్ 6:30 to 8 o'clock అండి. 1.5 hour మాత్రమే ఈ సెషన్. కొంచెం ముందు ఓపెన్ చేస్తాము జూమ్ మీటింగ్ రూమ్, కొన్ని ఏమైనా డౌట్స్ ఉన్నా చెక్ చేసుకోవడానికి. సో అదర్వైజ్ ఇది 8 days ఎవ్రీడే 1.5 hour సెషన్ అండి. సో ఫస్ట్ ఫ్యూ డేస్ నేను తీసుకుంటాను, తర్వాత మా టీంలో ఇంకా వేరే స్పీకర్స్ కూడా తీసుకుంటారు. సో ఈ వర్క్షాప్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక ఒకరు అడిగారు వర్క్షాప్ ఏంటి అంటే, సో మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటా అండి. సో మనం ఫస్ట్ వినిపిస్తుందా అండి? ఎస్ సార్. ఓకే. సో మనల్ని మనం ఇప్పుడు ఫస్ట్ మనం ఒక వ్యక్తిగా ఉంటాం, తర్వాత మనం ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఉన్నాం, సమాజంలో ఒక పార్ట్ ఉన్నాం, అండ్ ఎంటైర్ నేచర్లో కూడా ఉన్నాం. సో మనం ఎంత కంఫర్టబుల్గా ఉన్నాము, ఎంత హ్యాపీగా ఉన్నాము అనేది మనకు ఒక వ్యక్తిగా నాకు నేను అర్థమయ్యానా, ఎలా ఉండాలి అండ్ ఎలా ఉంటున్నాను, ఆ గ్యాప్ ఎందుకు ఉంది, ఏం చేయాలి అనేది. అలానే కుటుంబంలో కూడా, కుటుంబంలో అందరం ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళు ఏమైనా నలుగురితో కలిసి ఉంటున్నాను. సో రిలేషన్షిప్స్ అంటే ఏంటి, ఫ్యామిలీ రిలేషన్షిప్స్, సంబంధాలు అంటే బంధాలు అంటే ఏంటి, అండ్ అందరం మన సమాజంలో డెఫినెట్గా ఒక పార్ట్. మనం ఒక ఇంట్లో ఉంటున్నాము, ఒక కాలనీలో ఉన్నాం, ఒక అపార్ట్మెంట్లో ఉన్నాము, ఆఫీస్కి వెళ్తున్నాం, బిజినెస్ చేస్తున్నాం, సమాజంలో ఒక పాత్ర ఉంది మనకి. అలానే ప్రతి క్షణం కూడా ప్రకృతి నుంచి గాలి పీల్చుకోవడం దగ్గర నుంచి ప్రకృతిలో భాగం అయితేనే కదా మనం బతుకుతుంది. సో ఇలా ఈ అన్ని విషయాల గురించి మనం అర్థం చేసుకోవడం అండి. సో దాన్ని ఒక పర్స్పెక్టివ్ అంటారు, ఒక దృక్పథం, ఒక దానికి సంబంధించిన ఒక జ్ఞానం అండి. సో మనల్ని మనం అర్థం చేసుకోవడం, ఈ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేషన్షిప్స్ మొత్తం, ఈ సంబంధాలు అర్థం చేసుకోవడం, ఈ సమాజం అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, అసలు ఈ అస్తిత్వం అంటే ఏంటి, కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఈ జీవన విద్యలో డిస్కస్ చేస్తాం. ఇది ఎందుకు కావాలి అంటే, అసలు ప్రతి క్షణం నేను హ్యాపీగా ఉండడం ఎలా, మనం హ్యాపీగా ఎలా ఉండొచ్చు, అలా ఉండడానికి మరి ఒక్కొక్కసారి మనలోనే ఏదైనా ఇష్యూ అనిపించుంటే, ఒకసారి ఫ్యామిలీలో ఇష్యూ అనిపించవచ్చు, ఒకసారి సమాజంలో కొన్ని సరిగ్గా లేవు, దాంతో మనం డిస్టర్బ్ అవుతుండొచ్చు, ఇంకోసారి నేచర్తో కూడా మనకి కన్సర్న్ అనిపించుండొచ్చు. సో ఇవన్నిటిని కరెక్ట్గా అర్థం చేసుకోవడము అండ్ కరెక్ట్గా మనం ఉండడం అండి, లైఫ్ అలా ఆ విధంగా జీవించడం. సో అది వర్క్షాప్ కంటెంట్ అండి. సో ఇలా నన్ను నేను తెలుసుకోవడం, సమాజం, ప్రకృతి అండి, ఈ 4 లెవెల్స్లో ఈ నాలెడ్జ్ షేర్ చేస్తామండి. ఈ 4 లెవెల్స్ డిస్కస్ చేస్తాం. మన ఎవ్రీడే లైఫ్ మీరు చూసుకున్నా అంతే ఉంటుందండి. సో మార్నింగ్ లేస్తాము, అసలు ఒకరుగా ఉంటాము, తర్వాత ఫ్యామిలీతో ఇంటరాక్ట్ అవుతాము, తర్వాత మనం రెడీ అయ్యి బయటకు వెళ్తాము, సమాజంతో ఇంటరాక్ట్ ఉంటాం, అండ్ ప్రకృతితో ప్రతి క్షణం ఉంటాం. ఇలా మన 4 లెవెల్స్లో ఉందండి మన లివింగ్. ఈ అన్ని లెవెల్స్లో మన క్లారిటీ ఉంటే కానీ మనం అన్ని లెవెల్స్లో మనం చాలా కంఫర్టబుల్గా హ్యాపీగా ఉండగలుగుతాం, అందులో క్లారిటీ ఉంటే. సో అదే ఈ వర్క్షాప్ యొక్క కంటెంట్ అండి. అండ్ ఇది జీవన్ విద్య అనే ఒక ఫిలాసఫీ అండి, ఒక దర్శన్. ఎలా అయితే మిగతా భగవద్గీత కానీ, ఇంకో అద్వైతం కానీ, ఇంకా వేరే ఎలా అయితే నాలెడ్జ్ సిస్టమ్స్ ఉన్నాయో, అలా ఒక ఎన్లైటెండ్ పర్సన్ నాగరాజ్ బాబాజీ అని ఉన్నారు. సో ఆయన ప్రపోజ్ చేసిన ఒక
నాలెడ్జ్ అన్నట్టు ఇది. సో ఆ నాలెడ్జ్ నేను కానీ ఇప్పుడు శ్రీనివాస్ గారు కానీ ఇంకా మేము ఒక 10 పీపుల్ ఉన్నామండి. మేమంతా ఒక గ్రూప్గా ఏర్పడి ఒక సమాజ సేవ లాగా ఎన్జిఓ యాక్టివిటీ లాగా దీన్ని చేస్తున్నామండి. సో ఆ నాలెడ్జ్ మీరు ఇప్పుడు ఇలా అటెండ్ అవుతున్నాం, మేము అలా అటెండ్ అయ్యాము అంతే జస్ట్ కొన్ని ఇయర్స్ ముందు. అండ్ అది మేము అర్థం చేసుకొని మళ్ళీ ఇంకా నలుగురికి తీసుకెళ్ళాలని చేస్తున్నామండి. సో దీంతో పాటు మా సొంత అనుభవం ఇంకా వేరే దగ్గర చదివినవి తెలుసుకున్నవి కూడా ఉన్నాయి. బట్ మోస్ట్లీ మ్యాక్సిమం జీవన విద్య నుంచి, ఎక్కువ శాతం జీవన విద్య నుంచి తీసుకున్న కంటెంట్ అండి. సో అయితే ఈ వర్క్షాప్ని ఒక పద్ధతిలో దీన్ని పెడతామండి. సో ఇందులో ఏది చెప్పినా అండి మేము దీన్ని ఒక ప్రస్తావన లాగా తీసుకోమంటున్నామండి. అంటే నేను చెప్పింది ఇది ఫైనల్ అని ఆల్రెడీ ఇప్పుడు నేను కొన్ని చెప్పాను. ఈ 4 రకాల లెవెల్లో మనం ఉంటాము, ఇండివిజువల్గా, ఫ్యామిలీగా, సొసైటీ అండ్ నేచర్గా. సో ఈ 4 లెవెల్లో మన లైఫ్ ఉంది అని చెప్పాను. అవునా కాదా మీరే చెక్ చేయండి. నేను చెప్పింది మీరు దాన్ని రైట్ అని తీసుకోవద్దు, ఇది చెప్పింది రాంగ్ అని తీసుకోవద్దు. మీరు ఇది జస్ట్ ఒక ప్రపోజల్, ఒక ప్రస్తావన ఇలా చెప్తున్నారు కదా, ఇది నిజమేనా? అసలు నేను ఎప్పుడు ఒక వ్యక్తిగానే ఉంటున్నానా, ఆల్వేస్ ఒక సమాజం మెంబర్గా ఉంటున్నా, అది 4 లెవెల్లో ఉన్నాయని ప్రతి ఒక్కటి మీరు పరిశీలించండి. సో దీన్ని ఒక ప్రపోజల్ లాగా తీసుకోమని మా రిక్వెస్ట్ అండి. అండ్ దీన్ని ఇమ్మీడియట్గా ఇది చెప్పింది ఏదో బాగుంది, కరెక్టే కదా అని నమ్మేయద్దు, ఇది కరెక్ట్ కాదు అని కొట్టిపడేయద్దు. ఒకసారి వెరిఫై చేయండి. వెరిఫై చేసి తీసుకోమంటున్నాం, సెల్ఫ్ వెరిఫికేషన్. అప్పుడు ఏంటంటే వెరిఫై చేశాక అప్పుడు ఈ హరి చెప్పాడు, శ్రీనివాస్ చెప్పాడు, ఇలా చెప్పని ఇది నా మాట అవ్వదు, అది నీది అవుతుంది. నేను జస్ట్ ఒక ఇన్పుట్ అంతే. మనం ఒక బుక్ చదువుతాం కదా, ఒక దగ్గర వింటాం కదా, అలానే ఒక ఇన్పుట్ అండి. నా దగ్గర నుంచి మీ దగ్గరికి ఒక సమాచారం వస్తుంది, కానీ దాన్ని వెరిఫై చేసి దాన్ని పరిశీలించి ఇది నిజమా కాదా, అవును ఎందుకు నిజము అని కొంచెం మన ఆలోచన శక్తిని ఉపయోగించి అర్థం చేసుకున్న తర్వాతనే దానిని మీరు ఒప్పుకోవడం కానీ దాన్ని మీరు పక్కకు పెట్టడం కానీ చేయండి అన్నట్టు. సో ఇలా చేసే కెపాసిటీ అండి, ఇలా చేయగలిగే సామర్థ్యం ప్రతి మనిషికి ప్రకృతి పరంగానే ఉందండి. సో దేవుడు ఇచ్చాడు అనండి, ప్రకృతి పరంగానండి ప్రతి మనిషిలో ఉంది. ఇప్పుడు ఎలా అయితే మనము శ్వాస పీల్చుకుంటున్నాం కదండి, అది దానికేం కోచింగ్ తీసుకొని వస్తుంది. మనం పుట్టగానే అమ్మ దగ్గర పాలు తాగుతాం, దానికేం తీసుకోలేదు. ప్రకృతి పరంగా ఎలా అయితే ఈ కేపబిలిటీస్ మనలో ఉన్నాయో, ఈ సామర్థ్యాలు ఉన్నాయో, ఇది కూడా ఉందండి. ఓన్లీ ఏంటంటే దాన్ని వాడట్లేదు. అలాంటి దాన్ని వాడకుండా డైరెక్ట్గా నమ్మేయడం కానీ, డైరెక్ట్గా కొట్టేయడం కానీ చేస్తున్నాం అన్నట్టు. సో మన సొంతంగా మీ సొంత హక్కుగా దీన్ని చెప్పిన ప్రతి విషయాన్ని దీన్ని పరిశీలించండి. ఎలా చేయాలని కూడా నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఓకే, సో నౌ విల్ బిగిన్ ద వర్క్షాప్ అండి. సో జీవన విద్య వర్క్షాప్. సో ఈ వర్క్షాప్ ఇప్పుడు చెప్పాను కదా, ప్రస్తావన అనేది. సో ఫస్ట్ నేను ఒక ప్రస్తావన లాగా, ఒక ప్రపోజల్ లాగా ఏదైనా ఒక పాయింట్ చెప్తానండి. సో దాన్ని ఏం చెప్తున్నామంటే, ఈ ప్రతి పాయింట్ని మనం వెరిఫై చేయొచ్చు, పరిశీలించవచ్చు అంటే. ఎలా అంటే ప్రతి మనిషిలో ఇదంటే ఇప్పుడు జనరల్ ఒక వర్డ్ అంటాం చూడండి, మనస్సాక్షి అంటాం, మనస్సాక్షి ఒప్పుకోలేదు అంటాం, మనం ఇన్నర్ వాయిస్ అంటాం, కాన్షియన్స్ అంటాం. సో దాన్నే మేము ఇక్కడ న్యాచురల్ యాక్సెప్టెన్స్ అంటాం. న్యాచురల్ యాక్సెప్టెన్స్ సహజ స్వీకృతి. సో కొన్ని విషయాలు మనకి విన్నాక వెంటనే సహజ స్వీకృతి, అది యాక్సెప్టబుల్ ఉంటాయి, స్వీకృతంగా ఉంటాయి, కొన్ని ఉండవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను చూడండి, ఇప్పుడు మీకు ఆరోగ్యంగా ఉండడం ఓకేనా, అనారోగ్యంగా ఉండడం ఓకేనా? ఏది మీకు యాక్సెప్టబుల్, ఏది మీకు సహజంగా స్వీకృతం ఉంది? ఆరోగ్యంగా ఉండడం. సో అయిపోయింది కదండి, ఇదే అంటే సింపుల్. సో సహజంగా మనకి ఒకే ఆన్సర్ వస్తుంది చూసారా. ఆరోగ్యంగా ఉండడము అనే ఆన్సర్ రావడానికి మీరు ఏదైనా ఆరోగ్యం సంబంధించిన పుస్తకం చదివారా? ఆరోగ్యం గురించి చాలా లెక్చర్స్ విన్నారా? లేదు. సో మనకి అసలు మనిషి అంటేనే కొన్ని బేసిక్ థింగ్స్ ఎలా అయితే ఆటోమేటిక్గా నడుస్తున్నాయో, శ్వాస పీల్చుకోవడము, మనం బతకాలని ఒక కోరిక ఉండడము, హ్యాపీగా ఉండాలని కోరిక ఉండడం, ఇదంతా ప్రకృతి పరంగానే ఉన్నది కదా. సో దానికి మనం ఏం చేయలేదు కదా, మనం బతకాలి అనుకుంటున్నాం, చాలా బతకట్లేదు, హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాం. ఇది ప్రకృతి పరంగా ఉన్న ఒక బేసిక్ ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ అన్నట్టు, అస్తిత్వ ప్రకారమే అలా ఉంది. సో అలానే మనలో సహజ స్వీకృతి అనేది, ఈ మనస్సాక్షి అనేది ఉంది. అది ఎప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్తుంది. ఎప్పుడు దానికి ఎగ్నెస్ట్గా 1000 సార్లు చేయగాక, 1,00,000 సార్లు చేయగాక, మళ్ళీ సరైన దానికి మాత్రమే మనకి యాక్సెప్టెన్స్ ఉంటుంది అన్నట్టు. అలానే ఇంకోటి అడుగుతాను. సో ఇది బాడీ గురించి అడిగాను కదా, హెల్తీగా ఉంటారా, అనారోగ్యంగా ఉంటారా అని. అలానే ఒక భావం గురించి అడుగుతాం. మీకు ఏ భావం మీకు బాగా అనిపిస్తుంది? గౌరవమా, అగౌరవమా? గౌరవమే.
గౌరవంగా మీరు వేరేతో ఉండటం కానీ వేరే వాళ్ళు మీతో ఉండటం కానీ గౌరవ భావం మీకు సరైనది అనిపిస్తుందా అగౌరవం గౌరవ భావం. గౌరవ భావం చూసారు కదా సో ఇలా అన్నట్టు సో నిజాయితీగా ఉండడమా లైక్ నిజాయితీగా లేకపోవడం అంటే నిజాయితీ అనే ఆన్సర్ వస్తుంది సో ఇలా మనకి ప్రతి విషయాన్ని నా సహజ స్వీకృతి ఆధారంగానే నేను దీన్ని తెలుసుకోవచ్చు అన్నట్టు సో వెరిఫై చేయమని ఏదైతే అంటున్నామో వెరిఫై అంటే దీన్ని చెక్ చేయమని ఏదైతే అంటున్నామో అది ఈ విధంగా చెక్ చేయొచ్చండి సో దేని ఆధారంగా చెక్ చేస్తారు సహజ స్వీకృతి ఆధారంగా చెక్ చేస్తారు ఏదైతే సహజ స్వీకృతి ప్రకారం నేను ఉంటానో అప్పుడు మనకు హ్యాపీగా ఉంటుందండి సింపుల్ అండి ఇప్పుడు మనకి హెల్త్ ఎక్కువ ఇంపార్టెంటా టేస్ట్ ఎక్కువ ఇంపార్టెంటా హెల్త్ ఎక్కువ ఇంపార్టెంటా టేస్ట్ ఎక్కువ ఇంపార్టెంటా హెల్త్. హెల్త్ రైట్ అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇప్పుడు హెల్త్ అనే ఆన్సర్ వచ్చింది సహజంగా అది ఇంపార్టెంట్ అనిపిస్తుంది కానీ ఉందా లేదా సంబంధం లేకుండా టేస్ట్ని ఆధారంగా మనం చేసామనుకోండి అప్పుడు ఏమవుతుంది హెల్త్ పోతుంది అదేవిధంగా గౌరవంగా ప్రవర్తించడం మీకు యాక్సెప్టబులా అగౌరవంగానా అంటే గౌరవంగా కానీ మీరు అగౌరవంగా ప్రవర్తించి చూడండి వెంటనే మీకు మనసులో మంచి అనిపించదు అవతల వాళ్ళకు కూడా మంచి అనిపించదు అంటే ఎంత సింపుల్ చూడండి అసలు మనకు ఏదైతే సహజ స్వీకృతి ప్రకారం యాక్సెప్టబుల్ ఉంటుంది సహజ స్వీకృతి ప్రకారం చేస్తామో అప్పుడు మనకు బాగుంటుంది ఆరోగ్యం కానీ సంతోషం కానీ దానికి ఎగనెస్ట్గా చేస్తామో అప్పుడు సరిగ్గా ఉండట్లేదు చూసారా సో వేరే వాళ్ళతో బిహేవియర్ ఉందండి రెస్పెక్ట్ఫుల్గా చేస్తే మంచిగా అనిపిస్తుంది డిస్రెస్పెక్ట్ఫుల్గా అంటే అగౌరవంగా మనం ప్రవర్తించి తిట్టడము కొట్టడము కోప్పడము ఈ జెలసీ అలా చేసి చూడండి వెంటనే మనకు బాగా అనిపించదు వాళ్ళకు బాగా అనిపించదు పరిస్థితులు ఏవైనా కావచ్చు సో ఇది ఎక్స్పీరియన్షియల్ వ్యాలిడేషన్ అండి సో ఒకటేమో న్యాచురల్ యాక్సెప్టెన్స్ ప్రకారం అంటే జస్ట్ నా మనసులో నేను చూసుకోవడం ద్వారా అర్థమవుతుంది ఇది కరెక్టా కాదా అని అదేవిధంగా ఒకసారి అది కరెక్ట్ అయినాక చేసి చూడండి సపోజ్ మీకు అలా కాదండి కొంతమంది ఉంటారు వాళ్ళతో మాత్రం ఇలా కరెక్ట్గా తిట్టి మాట్లాడితేనే కరెక్ట్ అండి మీకు తెలియదు అసలు మీరు ఏదో మామూలు గురించి మాట్లాడుతున్నారు సరే ఓకే తిట్టడం ఓకే అని మీరు ఫిక్స్ అయ్యారు తిట్టి చూడండి ఇప్పుడు తిట్టాక మీకు మనసులో బాగుందా అండ్ అతనికి బాగుందా రైట్ ఉంటే మీరు కంటిన్యూ అవ్వండి రైట్ లేకపోతే మీరు వెరిఫై చేయండి మళ్ళీ సో ఈ పద్ధతి చెప్తున్నాండి సో ఇలా చేయడం ద్వారా మనలో ఒక సరైన అవగాహన కలుగుతుందండి సరైన అవగాహన అనేది కలుగుతుంది సో ఎవరైతే ల్యాప్టాప్స్ కానీ ఫోన్ అని వాడుతున్నారో నేను పవర్ పాయింట్ షేర్ చేశానండి అంటే స్లైడ్స్ షేర్ చేశాను అక్కడ నా వీడియోతో పాటు ప్రజెంటేషన్ కనిపిస్తుంది దాన్ని చూస్తే అర్థమవుతుందండి సో నేను అక్కడ మార్కింగ్ కూడా చేస్తున్నాను కొన్ని వర్డ్స్ని ఇక్కడ చూస్తూ ఉండండి సో సింపుల్ అండి ఇక్కడ సో నా మనసులో కరెక్ట్ అనిపిస్తుందా లేదా ఒకసారి చూడడం రెండోది నేను ఆ విధంగా నేను బయట ప్రవర్తించినప్పుడు దాని ద్వారా నేను హ్యాపీగా అవతల హ్యాపీగా ఉన్నారా లేదా సో 2 రకాల టెస్టులు పెడుతున్నట్టు సో టెస్ట్ 1 సహజ స్వీకృతి టెస్ట్ 2 బయట అలా ప్రవర్తించి చూడడం సో టెస్ట్ 1 రిజల్ట్ ఏముండాలి ఇలా నేను హ్యాపీగా ఉండాలి నేను గౌరవంగా ఉంటున్నప్పుడు గౌరవ భావంతో నేను ప్రవర్తించినప్పుడు నేను హ్యాపీగా ఉంటాను గౌరవ భావంతో అవతలతో ప్రవర్తించిన అవతల వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు హెల్దీ తిన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను సో అలా ఈ 2 టెస్టులతోని వెరిఫై చేయొచ్చండి ఇంకా మీరు ఏ క్వశ్చన్ అయినా అడగండి ఈ 2 టెస్టులు అండి సో ఈ టెస్ట్ ద్వారా మేము చెప్పిన ఏ విషయాన్ని కూడా మీరు కూడా ఈ 2 టెస్టుల ద్వారానే పరిశీలించి తీసుకోండి సో అది మేము ఫాలో అవుతున్నా టెస్ట్ చేయండి ఇది కూడా ఒక ప్రస్తావనే ఇలా టెస్ట్ చేసి తీసుకుందామా చెప్పినట్టు డైరెక్ట్గా విందామా అనేది కూడా ఒక ప్రస్తావనే అది మీ ఇష్టం సో ఒకటి చెప్తున్నారు వీళ్ళు చెప్పినట్టుగా ఇంత ప్రొసెసర్ అవసరం డైరెక్ట్గా తీసుకోవద్దా అంటే అది కూడా చూడండి ఇది కరెక్టా కాదా అని చెప్పిన ప్రతి విషయాన్ని మీరు గమనించిన తర్వాతనే తీసుకోండి ఓకే అయితే నా గురించి అండి సో ఇది ఇప్పుడు మేము ఒక పెద్ద సో ఒక్కసారి సెషన్ ఇంకా ఫర్దర్ ముందుకెళ్ళేటటువంటి ఒకసారి నా గురించి కూడా క్లారిఫై చేస్తానండి సో మేము ఒక స్వామీజీలు గురువులు మొత్తం తెలిసిన ఒక వ్యక్తి అంటే అలా కాదండి మేము కూడా చాలా నార్మల్ పీపుల్ మిడిల్ క్లాస్ ప్రొఫెషనల్స్ ఇలా సో దీన్ని నేను ఒక స్టూడెంట్గా దీన్ని నేను కాలేజ్ చదువుతున్న రోజుల్లో తెలుసుకోవడం జరిగింది అండి సో దాని తర్వాత చాలా రోజుల వరకు దీన్ని సరిగ్గా ఇంప్లిమెంటే చేయలేదు నేను లైఫ్లో బాగా నచ్చేది ఇంటెలెక్చువల్గా మాత్రమే అర్థమైంది ఇది జ్ఞానం ఇది ఇన్ఫర్మేషన్ అన్ని
విషయాలకి నేను ఆన్సర్ చెప్పగలను, అన్ని వాటికి నా సమాధానం తెలుసు. అంటే ఇన్ఫర్మేషన్ తెలుసు. మీరు ఒక క్వశ్చన్ అడగండి, నేను ఆన్సర్ చెప్పగలను. కానీ దాన్ని నేను లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసి చాలా రోజులు జరగలేదండి. సో, బట్ ఒక పాయింట్‌లో లైఫ్ విల్ త్రో సమ్ ఛాలెంజెస్ కదా! సో, ఒక పాయింట్‌లో నాకు అనిపించింది. తర్వాత దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయడము. దాని తర్వాత నాలో చాలా అంటే చాలా మార్పు రావడం. మార్పు రావడం అంటే ఎలాంటి మార్పులంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ రెస్పెక్ట్ టు మనీ గాని, ఫెసిలిటీస్ గాని నాకు సరిపడా ఉంది అనే భావన కలగడము. అండ్ బిహేవియర్ విషయంలో కానీ అవతల పట్ల రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వడము. నాలో ఉన్న మానసికమైన ఆందోళనలు ముందేం జరుగుద్దో అని, అసలు ఇదేంటి చస్తామా, బతుకుతామా అని గాని, ఫ్యూచర్ ఏమైద్దని గాని, అలాంటివన్నీ అవ్వడం ఎంతో పీస్‌ఫుల్‌గా ఉండడము. అసలు వేరే మనిషి ఏం చేసినా సరే, ఆళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గాని, బయటోళ్ళు గాని ఏం జరిగినా బయట, లోపట నేను ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం అనేది నేను సాధించగలిగానండి. ఇప్పుడు నేను ఒక వ్యక్తి పట్ల అసలు ఒక రాంగ్ బిహేవియర్ చేసి గాని, చిన్న మాట అని గాని, అసలు కొన్ని సంవత్సరాలయిందనండి అసలు రెస్పాన్స్ అనేది లేకుండా. ఇలాంటి మార్పులు నాలో వచ్చాయండి. ఇంకా మారాల్సినవి మాత్రం చాలా ఉంది. సో, జర్నీ ఇప్పుడు మీరెలా అయితే అటెండ్ అవుతున్నారో, అలా నేను కొన్ని ఇయర్స్ ముందు అటెండ్ అయ్యాను. చాలా జర్నీ జరిగింది. బట్ ఇంకా జరగాల్సింది చాలా ఉందండి. ఇప్పటికి కూడా మిస్టేక్స్ జరుగుతుంటాయి నాతోని. బిహేవియర్‌లే రాలే కానీ బట్ అవుతూ ఉంటాయి. చాలా వరకు నాకు నేను పర్సనల్ సంబంధించిన అవుతున్నాయి. అంటే నేను ఇంకా ఒక లెవెల్‌లో పని చేయాలనుకుంటున్నాను. అది అవ్వట్లేదు. ఇంకా కొన్ని చేయాలి అనుకున్నది చేయట్లేదు. అలాంటియి మాత్రమే ఇంకా ఉన్నాయన్నట్టు. సో, చాలా సార్లు ఈ ప్రశ్న వస్తదండి. మరి ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది. అసలు ఇలా షేర్ చేయాలా వద్దా? అంటే ఇలా సెషన్ చెప్పాలా వద్దా? అనే ప్రశ్న కూడా వస్తూ ఉంటది. చెక్ చేసుకుంటూ ఉంటామండి. సరే, మనకు అర్థమైనంతలో ఇంత నిజాయితీగా చెప్దాము. ఎలా అయితే మనం మన ఓన్ బ్రదర్స్‌తోని, సిస్టర్స్‌తోని, ఫ్రెండ్స్‌తోని, ఫ్యామిలీతోని మాట్లాడుకుంటున్నాం కదా! దీన్ని కూడా అలానే అనుకుందాము. ఒక ఏదో హైయర్ స్థానం తీసుకోకుండా మనందరం కలిసి ఒక షేరింగ్ మోడ్‌లో చేద్దాము అనే కంక్లూజన్‌కొచ్చి మేము చేస్తున్నామండి. బట్ ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ మేము మిస్టేక్స్ చేస్తుంటాం, తెలుసుకుంటుంటాం, నేర్చుకుంటూ ఉంటామండి. సో, ఇది గమనిస్తూ తీసుకోండి ఇది గూడా. దీన్ని ఒక ఫైనల్ వర్డ్ లాగా తీసుకోవద్దు. ఇంకొకటేంటంటే ఈ లాంగ్వేజ్ అండి. ఈ వర్క్‌షాపు మొత్తం తెలుగులో చెప్పినప్పుడు గూడా అర్థం కావట్లేదని అన్నారు. అసలంత మొత్తం తెలుగులో చెప్పే కేపబిలిటీ మాకు లేదు. మొత్తం ఇంగ్లీష్‌లో చెప్పడం కూడా ప్రాబ్లమ్ ఉంది. సో, అందుకే ఇది మిక్సింగ్‌లో జరుగుద్దండి. సో, ఇక్కడ రాసినవి చాలా వరకు ఇంగ్లీష్‌లో ఉంటాయి. కొన్ని తెలుగు పదాలుంటాయి ఇక్కడ రాసినవి. నేను చెప్తున్నయి చాలా వరకు తెలుగు, కొన్ని ఇంగ్లీష్ ఉంటాయి. సో, అలా మిక్స్‌లో నడుస్తుంటదండి. సో, దీనివల్ల ఆహ్, అసలే ఇంగ్లీష్ పదాలు అర్థం కాని కొంతమంది ఉంటున్నారండి. సో, ఆళ్ళకి కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. ఆహ్, దాన్ని కూడా అడ్రెస్ చేయడానికి ట్రై చేస్తాము. ఫాలో అవుతున్న అప్రోచ్ అయితే ఇదండి. సో, ఏమన్నా ఇబ్బంది ఉంటే మీరు పర్సనల్‌గా కాంటాక్ట్ చేయండి. గ్రూప్‌లో మాకు మెసేజ్ పెట్టండి. అండ్ మేము చేయగలిగింది ఏదైనా ఉంటే చేస్తామండి. సో, అది. అండ్ కాకపోతే సెషన్ మధ్యలోనే ఏవైనా వర్డ్స్ అర్థం కాకుండా ఏదైనా ఉన్నా సరే మీరు అడగొచ్చండి. ఫాస్ట్‌గా అయినా, స్లో అయినా అడగొచ్చండి. ఇది ఆన్‌లైన్ సెషన్ కాబట్టి ఏమైద్దంటే ఇంకా డిఫికల్ట్ అవుద్దండి. ఎలా జరుగుతుందో సెషన్ అనేది నేను తెలుసుకోవడం చాలా కష్టం. ఆఫ్‌లైన్ అయితే అసలు ఇలా మొహం చూస్తే అర్థమైపోతది మనకి. ఎలా జరుగుతుంది, ఏంటి అసలని. సో, కొంచెం ఫీడ్‌బ్యాక్ మీరు బాగా ఇస్తూ ఉంటేనే బావుంటదండి. ఆన్‌లైన్ కాబట్టి. దట్ ఈస్ ది రిక్వెస్ట్ అండి. సో, విల్ స్టార్ట్ ద యాక్చువల్ కంటెంట్ అండి. సో, ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ దిస్ క్వెషన్ అండి. సో, వాట్ డు వి వాంట్? సో, ఇక్కడ ఉన్న వాళ్ళందరము సో, మనకు ఏం కావాలి లైఫ్‌లో? మీ జీవిత లక్ష్యం ఏంటి? ఈ వర్క్‌షాప్ అటెండ్ అవ్వడానికి గాని, అదర్‌వైజ్ గాని సో, ఏంటిది మీరు లైఫ్‌లో కోరుకునేది? రైట్. ఎట్ ఎ ఇండివిడ్యువల్ లెవెల్, ఎట్ ఎ ఫ్యామిలీ లెవెల్, సొసైటీ గాని, నేచర్ గాని, లైక్ మన లక్ష్యం గాని, మనం కోరుకుంటున్న స్థితి గాని ఏంటి అనేది మీరు చాట్‌లో మెసేజ్ పెట్టొచ్చండి. మాట్లాడుకుంటూ చెప్పొచ్చండి. 1 ఆర్ 2 వర్డ్స్‌లోనే. వాట్ ఈస్ దట్ వి వాంట్? ఒక వ్యక్తిగా మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఏం కోరగలరు? కుటుంబంగా ఎలా ఉండాలనుకుంటున్నారు? బయట సమాజం ఎలా ఉండాలనుకుంటున్నారు? వాట్ ఈస్ దట్ వి వాంట్? సంతోషం అండి. ఓకే. హ్యాపీనెస్. చెప్పండి ఇంకా. ఇంకా అందరూ ఆన్సర్ చేయొచ్చండి. ఆరోగ్యంగా ఉంటుంది. హెల్తీగా ఉంటుంది. హ్యాపీనెస్. ఇంకా అండి? ఇంకా రెస్పాన్సెస్ అండి. హ్యాపీనెస్ అని చెప్పారు. ఇంకా గుడ్ పర్సన్ అండ్ హెల్తీ సార్. యాహ్! హెల్త్. ఇంకా గుడ్ మార్నింగ్ సార్. మంచి రిలేషన్స్. యెస్. రిలేషన్స్. ఇంకా అండి? వ్యక్తిత్వం. ఓకే. పర్సనాలిటీ. ఓకే. వ్యక్తిత్వం. చెప్పండి ఇంకా.
ఇంకొకరిని హర్ట్ చేయకుండా ఉండడం. హర్ట్ చేయకుండా ఉండడం, గుడ్ బిహేవియర్. ఓకే, సమాజానికి ఉండటం. ఏంటండి? సమాజానికి సమాజానికి ఉపయోగపడేలాగా ఉండటం. రైట్. సాగటం. మళ్ళీ ఒకసారి చెప్తారండి. ప్రశాంతత క్యాండిల్ లాగా సాగటం సార్. ప్రయాణం లాగా సాగటం. ఓకే, క్యాండిల్ లాగా. ఓకే, ఓకే. ఇంకా అండి? ప్రశాంతత కలిగి ఉండడం. యా, పీస్. ఇంకా అండి? సార్ మనం హ్యాపీగా ఉంటూ సొసైటీని కూడా హ్యాపీగా ఉంచడం. ఓకే, సో దిస్ హ్యాపీనెస్ లో మ్యూచువల్ హ్యాపీనెస్ అండి. ఓకే, ఫైన్. ఇంకా అండి? స్పిరిచువాలిటీ. యా, స్పిరిచువాలిటీ. ఇంకా అండి? సార్ మనం ఈ సమాజానికి ఏమి ఇస్తున్నాము? రైట్, యూస్ఫుల్ టు చేసుకోవడము. రైట్. ఇంకా అండి? జీవితంలో ఉన్నత విలువల కోసం ఇంకా ఇంకా ప్రయత్నించడం. రైట్. ఓకే, హైయర్ పర్పస్. డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వడం. మన డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వడం. రైట్. దేశభక్తి మెసేజ్ కూడా పంపించారు. యా, పేట్రియాటిజం, దేశభక్తి. సో సమాజం, మన దేశం, ఈవెన్ ప్రపంచం పట్ల. సో మెసేజ్ కూడా పెట్టారండి. ఎమోషనల్ బ్యాలెన్స్, పీస్ఫుల్ మెంటల్ హెల్త్, హ్యాపీ సొసైటీ. వీ వాంట్ హ్యాపీ హెల్త్, ప్రోగ్రెసివ్ ఇన్ లైఫ్. ఓకే, సో వాంట్ టు అచీవ్ గ్రేట్ హైట్స్ ఇన్ హ్యాపీనెస్, గివింగ్ బ్యాక్ అండ్ ముక్తి. ఎస్. ఓకే, ఇవి. ఇంకా సఫిషియంట్ వెల్త్. ఎస్. సో మనకి కావాల్సినవన్నీ కావాలి ఫస్ట్, యాజ్ లాంగ్ యాజ్ మనం బాడీలో ఉన్నంతసేపు. సో మనకి సఫిషియంట్ ఫెసిలిటీస్ కూడా కావాలి కదా. సో వెల్త్ అండ్ రాస్తాం. అయితే ప్రస్తుతం ఎలా ఉంది మీ ఓన్ పరిస్థితి కానీ, మీ ఫ్యామిలీ కానీ, సొసైటీ కానీ, మీ అబ్జర్వేషన్స్? సో అందుకంటే పదం ఆల్రెడీ ఇది ఎలా అంటే, ఒకవైపు నాలెడ్జ్ మనం సమకూర్చుకుంటూనే ఉంటే, ఒకవైపు లివింగ్ నడుస్తూనే ఉంటుంది. లైవ్ కదా, లైఫ్ ఈజ్ లైవ్ థింగ్. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎలా ఉన్నాం ఇప్పుడు మనం? Quite opposite, sir. Unhappy. Yeah, poor relationships, poor health. అన్హ్యాపీ. సో చాలా విషయాల్లో పూర్ ఉన్నాం. పూర్ హెల్త్. ఎన్ని నేర్చుకున్నా కూడా కొత్త రిలేషన్స్. విషయాలు ఎన్ని నేర్చుకున్నా కూడా కొత్త విషయాలు ఎక్కడో లాకింగ్ సమ్ కనెక్షన్ వైల్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు సమ్ కనెక్షన్ ల్యాక్ అవుతుంది. సో ల్యాక్ ఆఫ్ క్లారిటీ. మైట్ బి అవ్వచ్చు సార్. రైట్. ఇంకా అండి? పూర్ రిలేషన్స్, పూర్ హెల్త్. ఇంకా ప్రస్తుతం ఎలా ఉంది మీ ఓన్ పరిస్థితి, ఫ్యామిలీ, సొసైటీ, ఇన్ జనరల్ ద బిహేవియర్? ఎమోషనల్ ఇంబ్యాలెన్స్. ఓకే, సో మెసేజెస్ సెల్ఫిష్నెస్ అని పెట్టారు. రన్నింగ్ టువర్డ్స్ మనీ, రైట్. సెల్ఫిష్నెస్ అని పెట్టారు. లూజింగ్ బ్యాలెన్స్, గెటింగ్ యాంగ్రీ, అన్హ్యాపీ అని పెట్టింది అన్నట్టు. సో సెల్ఫిష్, రైట్. మనీ ఓరియంటెడ్. ఇంకా ఎమోషనలీ నాట్ స్టేబుల్. ఇంకా యూ కెన్ రెస్పాండ్ మెసేజెస్ కానీ, వాయిస్ కానీ. On a positive note, sir, on positive note, so there is a longingness to be happy. అదైతే ఉంది అంటే వాట్ వీఆర్ అన్ దాంట్లో. లాంగ్నెస్ టు బి హ్యాపీ, లాంగ్నెస్ టు బి హెల్త్. వస్తున్నానయ్యా. యా. లేజీగా ఉండడము, అన్ని ఈజీగా వచ్చేయాలి అని అనుకోవడము, ప్రతిదీ ఈజీగా కావాలి, ఫాస్ట్ మనీ, ఫాస్ట్ గా అన్ని అయిపోవాలి, హడావిడి. యా.
మనం Okay. కరెక్ట్ గా చెప్తే కూడా ఎదుటి వాళ్ళకి అవి నచ్చడం లేదు సార్ ప్రస్తుతం. ఓకే, మనం చెప్తే కరెక్ట్ గా యాక్సెప్ట్ చేయట్లేరు అవతల వాళ్ళు. ఓకే, ఫైన్. ఎస్. సో ఏవిఎన్ కుమార్ గారు చెప్పి మోస్ట్ ఆఫ్ టైమ్స్ థింకింగ్ వీఆర్ ఓన్లీ రైట్ అండ్ అదర్స్ ఆర్ నాట్ రైట్, అది నడుస్తుంది. అవును. కన్నింగ్ బిహేవియర్, జెలస్, చాముండేశ్వరి జెలస్, ఎక్స్ప్లాయిటింగ్ ద నేచర్, నో పీస్. ఎస్. సో ఇదండి. సో ఈ విషయం అయితే అందరికీ క్లియర్ గానే ఉందండి. మనం ఉండాలనుకుంటున్నది లెఫ్ట్ సైడ్. వాట్ వీ వాంట్ అంటే మనం హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం, అవతల వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం, పీస్ఫుల్ గా ఉండాలనుకుంటున్నాం, స్పిరిచువల్ డెవలప్మెంట్ కావాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి రిలేషన్స్ ఉండాలి అనుకుంటున్నాం, అవతల వాళ్ళకు కూడా క్లారిటీ ఉండాలి అనుకుంటున్నాం, సమాజం ఇలా ఇది మనం కోరుకుంటున్నది. ఇది ప్రస్తుతం ఉన్నది ఏంటంటే లైక్ ఆల్వేస్ హ్యాపీగా లేము, హెల్తీగా కూడా డౌట్, రిలేషన్స్ కూడా పూర్గా ఉన్నాయి, క్లారిటీ లేదు, సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉంది, రైట్. ఇంకా లేజీగా ఉండాలనుకుంటున్నాం, ఏం చేయాలి అనే పర్పస్ క్లియర్ లేదు. సో ఇలా ప్రస్తుతం ఉందండి. సో అందరూ మనం ప్రతి ఇండివిజువల్ ఇలా ఉండాలి అనట్లేను, ఒక జనరల్ సమ్మరీ, ఒక ఐడియా కోసం తీసుకున్నాం. సో వాట్ వి వాంట్ ఇది, వాట్ వి ఆర్ ఇది, మనం కావాల్సింది ఇది, మనం ఉన్నది ఇది. సో ఈ రెండింటి మధ్యలో చాలా గ్యాప్ ఉందండి, చాలా అంటే చాలా గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ ఎందుకు ఉంది, ఒకటి ఈ గ్యాప్ మరి పూడ్చడం ఎలా అనేది ఈ వర్క్షాప్ అండి. రెండు అర్థమవుతాయి. సో గ్యాప్ ఎందుకు ఉంది, గ్యాప్ పూడ్చడం ఎలా. ఈ గ్యాప్ మీలో మీకు కనుక లేదు అంటే యు ఆర్ బ్లెస్డ్ అండ్ యు ఆర్ డన్. సో మీకు మొత్తం అర్థమైంది, మీరు మంచిగా ఉండగలుగుతున్నారు. అండ్ దెన్ మీకున్న నెక్స్ట్ బాధ్యత ఏంటంటే మీరు మీలాంటి వాళ్ళు ఇంకా నలుగురిని తయారు చేయాలి, ఇలా షేర్ చేసుకోవాలి, సమాజానికి ఇంకా హెల్ప్ చేయాలి అండి. ఈ గ్యాప్ ఉంది అంటే మన మీద మనం ఇంకొంచెం వర్క్ చేసుకోవాలి, అంతే అండి. సో దీన్ని నేను జస్ట్ సమ్మరైజ్ చేస్తానండి. ఇంతసేపు మనం డిస్కస్ చేసింది, మీరు చెప్పిన దాన్ని. సో చాలాసార్లు మనం చూసారంటే, గమనించారంటే, మన పరిస్థితి మనం గమనించినా, వేరే వాళ్ళని గమనించినా మనం ఏదో ఒకటి అవ్వాలనుకుంటున్నాం. ఒక చదువుతున్న స్టూడెంట్ ఉన్నాడు, ఒక ఇంజనీర్ అవ్వాలనుకుంటారు, డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు, ఏదో ప్రొఫెషనల్ అవ్వాలనుకుంటారు. అయితే ఫర్దర్ ఒకసారి క్వశ్చన్ చేసి చూస్తే నేను ఎందుకు అవ్వాలనుకుంటున్నాను, నేను అవ్వాలనేది రాంగ్ అనట్లేనండి. సో ఎప్పుడైనా సరే దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ వేస్తుంటే దాని అర్థం నేను అది తప్పు అని చెప్పట్లే నేను. మీరు కనుక అలా అర్థం చేసుకుంటే ప్లీజ్ కరెక్ట్ దట్. ఇప్పుడు మీరు ఒకటి తింటున్నారు, ఎందుకు తింటున్నారు అంటే దాని అర్థం నేను తినొద్దు అనట్లే, రైట్. నేను ఓన్లీ ఇంకో క్వశ్చన్ ఇస్తున్నా, దీని వెనకాల హెల్త్ రీజన్ ఉందా, టేస్ట్ రీజన్ ఉందా అనేది గమనించుకోండి అనేది చెప్తున్నాను. ఇది తినాలని కానీ తినొద్దు అని కానీ చెప్పట్లేదు. టేస్టే ఉంది, నేను టేస్టీగానే తినాలనుకుంటే, నేను ఇలానే ఉండాలనుకుంటే ప్లీజ్ గో హెడ్, దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆన్ ఇట్, నో బడీ కెన్ స్టాప్ ఎనీబడీ ఆల్సో. సో ఇలా ఇంకో డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నాను, దీని వెనకాల డీప్ మోటివేషన్ ఏంటి ఒకసారి చూడండి అంటున్నాను. సో అది సర్వీస్ చేయడమా, మనీ కోసమా, రెస్పెక్ట్ కోసమా? సరే, సర్వీస్ చేసే అవకాశం వస్తుంది, దాని ద్వారా మనీ వస్తుంది, రెస్పెక్ట్ కూడా వస్తుంది అనుకుంటున్నాం. ఫర్దర్ మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాం, ఎందుకు మీరు సర్వీస్ చేయాలనుకుంటున్నారు, ఎందుకు మీరు మనీ కావాలి, ఎందుకు మీకు రెస్పెక్ట్ కావాలి, దాని ద్వారా ఏమొస్తుంది అనుకుంటున్నారు అనే క్వశ్చన్ అడిగితే, అలా చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది అనే క్వశ్చన్ ఆన్సర్ వస్తుందండి. అలా చేస్తే నాకు ప్రాస్పరస్గా ఉంటుంది. ప్రాస్పరస్ అంటే హ్యాపీ అంటే జస్ట్ సుఖము, సంతోషం ఏదైనా అనుకోవచ్చండి. ప్రాస్పరస్ అంటే సమృద్ధి అంటే మనకు కావాల్సిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అండి, అంటే ఫిజికల్ థింగ్స్ అండ్ మెటీరియల్ థింగ్స్, అవి కూడా కావాలి కదా. మనం ఈ బాడీలో ఉన్నంత వరకు, కుటుంబంలో ఉన్నంత వరకు ఇప్పుడు మనకు అవి ఫెసిలిటీస్ అయితే కావాలి కదా. సో ఇది చేయడం ద్వారా మనకు కావాల్సిన మనీ, ఫెసిలిటీస్ కూడా వస్తాయి, నేను హ్యాపీ కూడా ఉంటాను. ఇవే రీజన్ ఉంటుందండి. ఇదే కాదు, ఏది తీసుకున్నా ఇప్పుడు మనం చూస్తుంటాం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అయితే అసలు ఇంకా అమెరికా వెళ్ళాలని, ఐఐటికి వెళ్ళాలని, స్కూల్స్ కానీ ఇంత ఉంటుంది. ఎందుకు అని చూస్తే ఏం చేస్తారు, ఒక ఇంజనీర్ ఏవో ఒకటి తయారు చేస్తుంటారు, మేక్ థింగ్స్ కొత్త కనిపెడతా ఉంటారు. సరే, ఇంకా ఏముంటుంది, మనీ. ఏంటి మనీ, మరి మామూలు కాలేజీల కంటే ఐటీ అంటే ఇంకా మనీ ప్లస్ అని రాస్తారు, ఇంకా గొప్ప అనుకుంటారంట. సో రెస్పెక్ట్ ప్లస్. ఓకే, మరి ఎందుకు వై డూ యూ వాంట్ టు క్రియేట్ థింగ్స్, ఎందుకు మీరు కొత్త కనిపెట్టాలనుకుంటున్నారు, చేయాలనుకుంటున్నారు, ప్రొఫెషనల్గా ఎందుకు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, ఎక్కువ మనీ, ఎక్కువ రెస్పెక్ట్, దేనికోసం అని మళ్ళీ క్వశ్చన్ అడిగితే మళ్ళీ ఇక్కడికి వస్తాయండి. ఏది హ్యాపీగా ఉండడం, సమృద్ధిగా ఉండడం, సంతోషంగా ఉండడం, సమృద్ధిగా ఉండడం, అక్కడికే వస్తుంది మళ్ళీ కొంచెం అనలైజ్ చేస్తే. అలానే మీరు ఒక హౌస్ వైఫ్, హోమ్ మేకర్, ఒక మదర్గా ఉంటున్నారు, ఎందుకు ఉండాలనుకుంటే చూస్తే పిల్లల్ని చూసుకోండి, టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ, రైట్. మళ్ళీ దాంట్లో ఒక ట్రస్ట్ బిల్డ్ చేస్తారు, దానికి రెస్పెక్ట్, గైడెన్స్ చేయడం పిల్లలకి, ఇవన్నీ చేయడం ద్వారా మీకు ఏమవుతుందని చూస్తే మళ్ళీ దాని నుంచి కూడా హ్యాపీ, ప్రాస్పరస్ అనే ఆన్సర్ వస్తుందండి. సో అలా
ఒక రాంగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు దొంగ ఉన్నారు అనుకుందాం, ఒకరు కరప్షన్ చేస్తున్నారు అనుకుందాం. వాళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారంటే కరప్షన్ చేస్తున్నారు, ఒకరు ఏదో రాజకీయానికి వెళ్ళారు, ఇంకో దానికి వెళ్ళారు, మోసాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారంటే ఇంకింత మనీ కావాలి, రైట్? ఇంకేదో వస్తువుల మీద నాకు హక్కు కావాలి, భూమి కూడా ఒక వస్తువే, కారు కూడా ఒక వస్తువే, నాకు థింగ్స్ కావాలి, మనీ కావాలి, దాని నుంచి నాకు ఏదో రెస్పెక్ట్ వస్తుందని భ్రమ కూడా ఉంది. మరి ఇవన్నీ వస్తే నీకు ఏం వస్తుందని క్వశ్చన్ అడిగితే మళ్ళీ వాళ్ళు కూడా హ్యాపీ ప్రాస్పర్ వస్తాయి. ఓ మంచి చేసినా, ఒక చెడు చేసినా, ఒక ఎక్సలెన్స్ చేసినా, ఏం చేయకుండా ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఏమి అవ్వాలనుకోవట్లేదు, ఏం చేయాలనుకోవట్లేదు అనుకోండి, దాని ద్వారా కూడా వాళ్ళు ఆశిస్తున్నది ఏంటంటే హ్యాపీనెస్ రావాలి, ప్రాస్పరిటీ రావాలి, అంటే సుఖంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి అనేది ఫైనల్ కోరిక అండి. సో ఇది చూస్తే మనకి ఏం అర్థమవుతుందంటే, ఈ లెవెల్లో చూసారనుకోండి, నేను ఏం అవ్వాలనుకుంటున్నాను, నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఈ ఫస్ట్ కాలము, సెకండ్ కాలం విషయాలు చూస్తే ఇవన్నీ ఒక మార్గాలండి, రకరకాల మార్గాలు, సుఖంగా సమృద్ధిగా ఉండడానికి ఎంచుకున్న మార్గాలు. ఒకరేమో చదివి అమెరికా పోతే సుఖంగా సంతోషంగా ఉన్న ఒకరు మార్గం ఎంచుకుంటారు, ఇంకొకరేమో ఇక్కడే ఉంటే బాగుంటుంది అనుకుంటారు. ఇవి డిఫరెంట్ మార్గాలు. ఫైనల్గా వాళ్ళైనా వీళ్ళైనా అనుకునేది ఏంటంటే నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను, సరైన ఫెసిలిటీస్ నా దగ్గర ఉండాలి అనుకుంటున్నాం, సుఖంగా సమృద్ధిగా ఉండాలి అనుకుంటున్నాం. అది ఎవరికైనా కావాల్సింది, రైట్? ఒకరు ఎర్లీ రిటైర్మెంట్ అయినా, ఒకరు రిటైర్మెంట్ తర్వాత జాబ్ చేసినా, ఒకరు ఏం చేయకుండా ఉన్నా, ఏదైనా సరే, ఒకరు ఆధ్యాత్మిక మార్గంలో ఎరిగినా, ఇంకోటి చేసినా, ఫైనల్లీ హ్యాపీగా ఉండాలి, ప్రాస్పరస్గా ఉండాలి అనుకునేది ఇది బేసిక్ హ్యూమన్ గోల్ అండి. దీన్ని అందుకే ఏమంటే మానవ లక్ష్యం అన్నాం. ప్రతి మనిషికి ఇదే. మీరు నేను ఓన్లీ ఇక్కడ డిఫరెంట్, ఏం చేయాలి అనుకోవడంలో డిఫరెంట్, ఏం అవుతాము అనే విషయంలో డిఫరెంట్, ఎలా చేసినా డిఫరెంట్, కానీ దేని కోసం చేస్తున్నాం అనే దాంట్లో మాత్రం ఇదే అండి. సో అందుకనే ఇప్పుడు ఒక సూత్రం లాగండి, ప్రపోజల్ 1 అంటున్నాం. ఫస్ట్ ప్రపోజల్ ఏమంటున్నాం అంటే ఒక 2-3 ప్రపోజల్స్ అవుతాయండి ఈరోజు మొత్తం సెషన్ అయిపోయేసరికి. ఏంటంటే బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్ అన్న, అంటే ఒక మనిషికి ఉన్న మూలమైన కోరిక ఏంటి అంటే నేను ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉండాలి అనుకోవడం అండి. సో ఇదే ఫస్ట్ పాయింట్ రియలైజ్ అవ్వాల్సిందండి. ఇది ఎంత సింపుల్ విషయం అనిపించినా అంత సింపుల్ కూడా కాదండి. ఎందుకంటే మధ్యలో ఏమైందంటే అరే హ్యాపీనెస్ అవును కదా, ఇది ఆబ్వియసే కదా, మనం ఈలోపు మరి వేరే ఒక పని పెట్టుకుంటాము, మరి ఆ పని అవ్వడమే మెయిన్గా అనుకుంటాం. ఆ పని అవ్వడం కోసమే నా హెల్త్ని పోగొట్టుకుంటాను, నా పీస్ పోగొట్టుకుంటాను, నా రిలేషన్స్ పోగొట్టుకుంటాను. ఎందుకంటే ప్రస్తుతం నేను ఆ పనినే లక్ష్యం అనుకుంటున్నాను. అంటే నీ అసలు లక్ష్యం హ్యాపీగా ఉండడం కదా, అసలు లక్ష్యం అందరూ మంచిగా ఉండడం కదా, ఇంకేదో పని లక్ష్యం అయిపోయిందే, అండ్ అందరితో బాగుంటాం కదా. సో చాలా సార్లు మనం ఇది ఎలాంటిదంటే, నేను ఇప్పుడు వరంగల్ ఉన్నానండి, హైదరాబాద్ వెళ్తున్నాను, ఈలోపు హైదరాబాద్ వెళ్తున్నా అనే లక్ష్యం మర్చిపోయి ఫాస్ట్గా వెళ్తున్నా లేదా అనేది లక్ష్యం పెట్టుకొని ఫాస్ట్గా వేరే డైరెక్షన్ ఇటు వెళ్ళాను అనుకోండి, ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది, కానీ హైదరాబాద్ వైపు కాకుండా ఏదో ఖమ్మం వైపు వెళ్తున్నాను, రాంగ్ డైరెక్షన్ వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది అన్నట్టు. సో ఎంత సింపుల్ విషయం అయినా సరే అది మధ్యలో మనం మర్చిపోయి, ఆ మధ్యలో అనేది ఏంటంటే 10,000-20,000 కూడా మర్చిపోతాం. లైక్ హెల్త్ కావాలి, కానీ రోజు మనము మన హెల్త్కి చేయాల్సిన ఎక్సర్సైజ్ చేయము. లేటెస్టే ఒక కేసు అనుకుంటే, ఆర్ రోజుకు ఒక 10 గంటలు ఆఫీస్కి ఇవ్వండి, ఆర్ వృత్తికి ఇవ్వండి అంటే 12 గంటలు 14 గంటలు ఇంకెంత మనీ వస్తుందని చేయడం, ఇలాంటివి చేస్తాం. మరి మనకు కావాల్సింది ఏంటి? హెల్త్. దానికి ఆపోజిట్ చేస్తాం. హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఎలా ఉండగలుగుతాం? అందరితో రిలేషన్స్ మంచిగా ఉండాలి, మన లోపు ఆలోచనలు సరిగ్గా ఉండాలి. మరి దానికి రివర్స్గా ఆలోచించి బిహేవియర్ ఏమో రాంగ్ చేసి హ్యాపీనెస్ కావాలనుకోండి ఎట్లా వస్తుంది, రైట్? సో ఇది సింపుల్ గోల్, మనిషికి సింపుల్ గోల్, జస్ట్ ఆల్వేస్ అండి. సో ఇక్కడ హ్యాపీగా మీకు ఇంకో క్వశ్చన్ ఎడుతుంది చూడండి, ఈ సంతోషం అనేది మీకు కొద్దిసేపు కావాలా, ఎల్లప్పుడు కావాలా? రైట్? హ్యాపీనెస్ మీకు అప్పుడప్పుడు కావాలా, కంటిన్యూస్గా ఎల్లప్పుడు కావాలా? ఆల్వేస్ కావాలి. రోజుకి 2 గంటలు సరిపోతుందా, 10 గంటలు సరిపోతుందా, 5 గంటలు సరిపోతుందా, 24 గంటలు కావాలా? లైఫ్ లాంగ్. చూసారా, ఇది ఎలాంటిదంటే సహజంగా ప్రతి మనిషిలో ఉండే రిక్వైర్మెంట్ అన్నట్టుది. మనకి ఏం చేసినా లోపల ఏదో అనిపిస్తుంది అంటే ఆ రిక్వైర్మెంట్ ఒకటి ఉండి అది ఫుల్ఫిల్ అవ్వలేదు అంటే అది తీరలేదు. ఇప్పుడు ఆకలి ఉందండి, తిన్నంతసేపు ఆకలి వేస్తూనే ఉంటుంది కదా. సో జస్ట్ ఒక 1/4 kg 1/2 kg ఏదో ఒక ఫుడ్ క్వాంటిటీ తీసుకోగానే అది సరిపోతుంది. కానీ ఈ రిక్వైర్మెంట్ ఎలాంటిదంటే ఎప్పుడు హ్యాపీగా ఉండాలనే రిక్వైర్మెంట్ ప్రతి మనిషిలో ఇంకా ప్రకృతి పరంగా అసలు ఇంకా సహజంగా ఉందన్నట్టు. అది సహజంగా 24 గంటలు కావాలి అని ఉందన్నట్టు. సో అది రిక్వైర్మెంట్ అది ఫుల్ఫిల్ అవ్వకనే ఇది నడుస్తుంది, దాని మార్గమే మనకు తెలియలేదు, రైట్? సో ఇది అసలు రిక్వైర్మెంట్. ఈలోపు మనం వేరే ఏదేదో లక్ష్యం అనుకుంటాం అన్నట్టు.
సో ఇది ఫస్ట్ ప్రపోజల్ అండి, రైట్? మళ్ళీ దీని గురించే ఫర్దర్ క్వశ్చన్స్ అండి. సో మనం హ్యాపీగా ఉండాలనుకుంటున్నామా? ఎస్. ప్రాస్పరస్గా అంటే సమృద్ధిగా ఉండాలనుకుంటున్నామా? ఎస్. ఈ రెండింటి కంటిన్యూటీ కావాలనుకుంటున్నాం అంటే అవును. మరి ఇప్పుడు ఎప్పుడు హ్యాపీగా ఉంటున్నామా అండి? మీరు కొంచెం ఇంటరాక్టివ్గా ఆన్సర్స్ ఇవ్వచ్చు అండి. సో ఎప్పుడు హ్యాపీగా ఉంటున్నామా? మెసేజ్. సో ఎప్పుడు సమృద్ధిగా ఫీల్ అవుతున్నామా? అంటే నా దగ్గర ఉంది, నా దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఏదైతున్నాయో, మనీ ఏదైతుందో సరిపడా ఉంది, ఎప్పుడు సమృద్ధిగా ఫీల్ అవుతున్నామా? అవ్వట్లేదు సార్. అవ్వట్లేదు. సో ఈ రెండింటి యొక్క కంటిన్యూటీ లేదు అని ఆల్రెడీ చెప్పారు. అయితే ఈ గ్యాప్ ఉంది. నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను, ఉండట్లేను. ఎప్పుడు సమృద్ధిగా ఉండాలనుకుంటున్నాను, ఉండట్లేను. రైట్? ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు గమనిస్తే లైక్ ఈ లెఫ్ట్స్ ఎప్పుడు ఉండాలి అనుకోవడమైనా వాట్ వి వాంట్ టు బి, నేను ఎలా ఉండాలి అనుకుంటున్నాను అనేది అది. ఎలా ఉన్నాను ఇప్పుడు నేను అనేది సెకండ్ది. ప్రస్తుతం ఏంటి నేను అనేది సెకండ్ది. వాట్ ఐ వాంట్ టు బి, వాట్ ఐ యామ్, వాట్ వి వాంట్ టు బి, వాట్ వి ఆర్, ఈ రెండింటి మధ్యలో ఈ గ్యాప్ అండి. సో ఈ గ్యాప్ మళ్ళీ మనల్ని ఎవరికి వాళ్ళు గమనించుకోండి. ఇది పెరుగుతుందా తగ్గుతుందా? గ్యాప్ ఉందా లేదా? ఒకటి, ఇది పెరుగుతుందా తగ్గుతుందా? సంతోషం అంటే ఏంటి సార్? చెప్తా. ఇప్పుడు మీకు సంతోషం అంటే ఏంటో మీకు ఇప్పుడున్న అండర్స్టాండింగ్ తోనే వెళ్దాము. ముందు క్లియర్ చేస్తాను. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్ సార్, గ్యాప్ అనేది. చెప్పండి, నేను అందుకే ఎవరిని వాళ్ళని అడుగుతున్నాను. మీ గురించే చెప్పండి. రైట్? సో మీ గురించి చెప్పండి. ఇప్పుడు గ్యాప్ ఉందా లేదా? హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను, హ్యాపీగా ఉంది సార్. ఉంది. హ్యాపీగా ఉంటే వెరీ గుడ్, వెరీ హ్యాపీ, రైట్? సో ఈ గ్యాప్ ఉందా లేదా? గ్యాప్ ఉన్నది సార్. గ్యాప్ ఉందా లేదా? అది రైట్. గ్యాప్ ఉంది సార్. మనకి నచ్చినప్పుడు హ్యాపీ అనిపిస్తుంది అండి, నచ్చని పనులు జరిగినప్పుడు అన్హ్యాపీగా అనిపిస్తుంది. రైట్. బట్ అలా మనకైతే అలా కాకుండా పని ఎలా జరిగినా సరే హ్యాపీగా ఉండాలనే కోరిక ఉందా లేదా? మనకైతే ఉండాలనుకుంటున్నావా లేదా? లేదు. అన్ని కరెక్ట్ పద్ధతిలోనే జరిగి హ్యాపీగా ఉండాలి. రైట్. కానీ అన్ని కరెక్ట్ పద్ధతి జరిగి మీ చేతిలో ఉందా? లేదు, అందుకే ఐఎమ్ నాట్ టోటలీ హ్యాపీ. యా. సో బట్ అన్ని కరెక్ట్ గా జరగాలి, మళ్ళీ మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అనేది అయితే మనకు ఉంది. అవును. రైట్. ఓకే. సో ఇది దాని గురించి అంటున్నాం అండి. సో అయితే దీనికోసం మరి ఇది రిక్వైర్మెంట్ అర్థమైంది. అంటే నేను ఈ వరంగల్ నుంచి హైదరాబాద్ పోవాలంటే రిక్వైర్మెంట్ అర్థమైంది. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి? అన్ని సరిగ్గా జరగాలి, నేను ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి, కంటిన్యూస్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ అనేది నాకు ఉంది. మరి ఉంటే ఇప్పుడు నేను వరంగల్ టు హైదరాబాద్ వెళ్ళాలి అంటే ఏదో ఒక విధంగా నడవడమో మూమెంట్ మొదలు పెట్టాలి కదా. కార్లు వెళ్తున్నామా, బండిలు వెళ్తున్నామా, బస్సులు వెళ్తున్నామా, నడిచి వెళ్తున్నామా, అటువైపు వెళ్ళాలి కదా. అలానే మరి కంటిన్యూస్ హ్యాపీనెస్ అంటే నిరంతరంగా నేను హ్యాపీగా, సంతోషంగా, సమృద్ధిగా ఉండడానికి నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు అంటే నేను ఎఫర్ట్ గురించి మాట్లాడుతున్నాను. మన కృషి, మనం చేస్తున్న ఎఫర్ట్ గురించి, మనం చేస్తున్న పని గురించి ఏం చేస్తున్నాను ఇప్పుడు మనం మన డే గమనిస్తే చాలా వరకు ఆ చేసే పని వెనకాల మూల కారణం ఇంకా మనీ వస్తుందని, ఇంకా మన దగ్గర ఇంకా బెటర్ ఫెసిలిటీస్ వస్తుంది అని. చాలా వరకు ఒక ఆఫీస్కి వెళ్ళాము, 8 hours 10 hours ఉన్నాము, చేసాము, ఆర్ బిజినెస్ చేసాము. దాని ద్వారా ఏం జరుగుద్ది అంటే ఇంకొన్ని ఫెసిలిటీస్ ఆర్ అక్యుములేషన్, ఇంకా సంగ్రహం అన్నట్టు చేస్తూ ఉన్నాము. అదే చేస్తున్నామా, ఇంకేమైనా చేస్తున్నాం? ఇదే కనుక చేస్తూ ఉంటే క్వశ్చన్స్ అడుగుతున్నాండి అంతే. నేను మిమ్మల్ని అక్యూజ్ చేయట్లేదు, మీరు ఇలా ఉన్నారు, చాలా బ్యాడ్గా ఉన్నారు అక్యూజ్ చేయట్లేదు, క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను. సో ఇలా చేస్తుంటే అరే ఎక్కువ ఫెసిలిటీస్ నా దగ్గర ఉంటే నేను ఎక్కువ సంతోషంగా ఉంటాను అనేది ఏదైనా మన లాజిక్ ఉందా మన మైండ్లో అని అలా అనుకొని చేస్తున్నామా, అండ్ దీనికన్నా ఇంకేమైనా చేస్తున్నామా అనేది మనల్ని మనం అడగాలండి. రైట్? సో మోర్ అండ్ మోర్ ఫిజికల్ ఫెసిలిటీస్, మోర్ అండ్ మోర్ మనీ ఆటోమేటికల్లీ మనకి ఇది ఇస్తుందా, హ్యాపీనెస్ ఇస్తుందా? ఎక్కువ ఫెసిలిటీస్, ఎక్కువ మనీ. అండ్ లేదండి. లేదు. రైట్. అయితే అది ఇవ్వనప్పుడు మరి అది ఎక్కువ మనీ సంపాదించడం కానీ, ఆర్ జస్ట్ మనీ సంపాదించడం కానీ, ఆర్ ఈ ఫెసిలిటీస్ ఇంకా బెటర్ చేసుకోవడం అనేవి కాకుండా ఇంకేమైనా చేస్తున్నామా మనం? ఎందుకంటే మన రిక్వైర్మెంట్ కంటిన్యూస్ హ్యాపీనెస్ అంటున్నాము, రైట్? దానికి ఓన్లీ మరి ఫెసిలిటీస్తోని
ఓన్లీ నేను ప్రొఫెషనల్ సక్సెస్ అవ్వాలి, సెటిల్ అవ్వాలి. సో కాల్డ్ సెటిల్ అనే పదం ఉంది కదా, సెటిల్ అంటే ఏంటి? ఒక కంటిన్యూస్గా మనకు ఒక ఇన్కమ్ ఉండడం. అది ఎన్ష్యూర్ చేస్తే ఆటోమేటిక్గా హ్యాపీనెస్ వస్తుందా? అది కావాలి, కావద్దనట్లే నేను. అది సరిపోతుందా అంటున్నా, దానికన్నా ఇంకా కావాలి. నేను ఇంకా లెవెల్ పెంచుతున్నా. ఇప్పుడు ఏదైతే ఉందో దానికంటే ఇంకా చాలా చేయాలి అని చెప్తున్నాను. ఒక ఫిజికల్ ఫెసిలిటీస్ ద్వారా, మనీ ద్వారా మనకి కంటిన్యూస్ హ్యాపీనెస్ రాగలదా? లేదు సార్. లేదు. రైట్. మరి ఏం కావాలి? రెస్పెక్ట్ కావాలి సార్. రెస్పెక్ట్ కావాలి. ఇంకా పీస్ కావాలి. రెస్పెక్ట్ ఎవరి నుంచి కావాలి? మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి, వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా రెస్పెక్ట్ కావాలి. రిలేషన్స్ మంచిగా ఉండాలి కదా. రిలేషన్స్ మంచిగా ఉండాలి. డబ్బుతో పాటు రిలేషన్స్ కావాలి. ఇంకా అండి? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి సార్. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. రైట్. ఒక డబ్బు ఉండగానే, ఫెసిలిటీస్ ఉండగానే మనలో ఆటోమేటిక్గా సాటిస్ఫాక్షన్ రాదు. రైట్. మనలో ఒక సాటిస్ఫాక్షన్ అనే ఫీలింగ్ కావాలి. రైట్. ఇంకా అండి? నా కుటుంబం మంచి పద్ధతిలో అభివృద్ధి చెందాలి. రైట్. సో మంచి రిలేషన్స్, మంచి ఫ్యామిలీ ఉండాలి. అండ్ అన్ని ఫెసిలిటీస్ సరిగ్గా ఉన్నాక కూడా కుటుంబంలో వ్యక్తులు సరిగ్గా లేకపోతే, రిలేషన్స్ వాళ్ళ మధ్యలో సరిగ్గా పోతే కూడా ఇది సాధ్యం కాదు. ఏది? హ్యాపీగా ఉండడం, సమృద్ధిగా ఉండడం అనేది. రైట్. ఇంకా అండి? సో అదర్ దెన్ మనీ, ఫెసిలిటీస్ ఇంకా ఏం కావాలి మనం హ్యాపీగా ఉండడానికి? హెల్త్ కావాలి సార్. ఫస్ట్ హెల్త్, గుడ్ కరెక్ట్. హెల్త్. హెల్త్ కావాలి. రైట్. ఎందుకంటే అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండగానే ఆటోమేటిక్ హెల్త్ అయితే రాదు కదా. సాటిస్ఫాక్షన్ ఉండాలి. సాటిస్ఫాక్షన్ ఉండాలి. అవును. Content. ఇంకా అండి? మెసేజెస్ ద్వారా కూడా రెస్పాండ్ అవ్వచ్చండి. ఎంత మీరు ఇంటరాక్ట్ అవుతే అంత ఉంటే బాగుంటుంది. సో క్వశ్చన్ ఏంటంటే, మనకు కావాల్సింది కంటిన్యూస్ హ్యాపీనెస్, అంటే నిరంతరంగా హ్యాపీగా ఉండడం, సంతోషంగా ఉండడం. దానికి డబ్బు ఆర్ ఫెసిలిటీస్తో పాటు ఇంకా ఏం కావాలి? ఫ్యామిలీ రిలేషన్స్ మంచిగా ఉండాలి అందరితోని ఓపెన్ గా. అవును, కరెక్ట్. హ్యాపీ అనేది సార్, హ్యాపీ అనేది మనకి ఏం చేస్తే వస్తుందో గమనించాలి ముందు. సరే, ఏం చేస్తే వస్తుందని మీకు అనిపిస్తుంది చెప్పండి. అదే అండి, ఇప్పుడు మనకి కొన్ని సార్లు మనకి నచ్చిన పని చేసినప్పుడు హ్యాపీ అనిపిస్తది, మనకు నచ్చిన పనులు చేసినప్పుడు అన్హ్యాపీ అనిపిస్తది. అప్పుడు ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం కొంచెం అబ్జర్వ్ చేసి మనం కొంచెం తగ్గితే మనలో అన్హ్యాపీ ఉండదు. రైట్. థ్యాంక్ యూ సార్. సో ఆ అవగాహన కావాలి కదండి, అలా చేయాలి అంటే. అలాంటి అవగాహన అలాంటి ఇంకా అండి? అండి సో ఫెసిలిటీస్, మనీతో పాటు ఇంకా ఏం కావాలి? సార్ ఫిజికల్ ఫెసిలిటీ అంటే మీరు ఏదాన్ని చెప్తున్నారు? ఎనీథింగ్ దట్ ఈస్ ఫిజికల్ అండి. ఇల్లు, కారు, బట్టలు, నగలు, ఏవైనా ఎనీథింగ్ దట్ ఈస్ ఫిజికల్. ఎనీథింగ్ ఫిజికల్ ఇన్ నేచర్. ఇప్పుడు మనం మనీతో చేసే అదే కదా, ఫిజికల్ ఫెసిలిటీని కొనుక్కోవడం, మన దగ్గర అవైలబుల్ చేసుకోవడం కదా. యా, రజనీ గారు అంటున్నారు, ఫస్ట్ ఎదుటి వ్యక్తిని మనం అర్థం చేసుకోగలగాలి. అంటే అలాంటి జ్ఞానం కానీ అలాంటి అవగాహన కానీ కావాలి. అండ్ రియల్మీ ఎక్స్టీ అని ఉంది, పేరు ఎవరో తెలియదు, మీరు రీనేమ్ చేసుకోండి ఇంకా బెటర్. సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఉండాలంటారు, అంటే మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేయడం అనేది. సందీప్ గారు అంటుంటే యాక్సెప్టెన్స్ పెరగాలంటారు. ఎస్, అదే దట్ ఈస్ ఆల్సో ఇండికేటింగ్ సర్టెన్ నాలెడ్జ్ ఇన్ us. అండి సో అయితే ఇప్పుడు చూస్తే అండి, ఇప్పుడు మన సమాజంలో మనల్ని మనం గమనించుకున్న వేరే వ్యక్తులు అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇట్ షుడ్ బి అవేర్నెస్ కావాలేమో అన్నిటికన్నా. అవేర్నెస్ కావాలండి. అంటే ఏది మనకి ఐ మీన్ ఏది ఇంపార్టెంట్. రైట్. ఎస్ అండి, అలాంటి అవేర్నెస్ కావాలి. పాజిటివ్నెస్ ఉండాలి, అన్ని మంచి జరుగుతాయి, ఆల్ ఈజ్ వెల్ అనే ఫీలింగ్ ఉండాలి.
రైట్ మనకి కావాల్సింది దక్కనప్పుడు మనము ప్రయత్నిస్తూ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ముందుకు పోవాలి. రైట్ అవునండి. సో నేను ఇప్పుడు మీరు ఇచ్చిన రెస్పాన్స్ అన్నిటి నేను సమ్మరైజ్ చేస్తానండి. ఇంకా సో ఇప్పుడు మనం జనరల్గా గమనిస్తే అండి సొసైటీలో మనల్ని కానీ బయట వాళ్ళని కానీ మిగతా వాళ్ళు కానీ గమనిస్తే ఇప్పుడు ఫిజికల్ ఫెసిలిటీస్ అండి. ఫిజికల్ ఫెసిలిటీస్ అంటే జస్ట్ ఫెసిలిటీస్, ఫుడ్, క్లోతింగ్, ఎనీథింగ్ దట్ ఈస్ ఫిజికల్ ఇన్ నేచర్. స్టక్ అయినట్టుంది. ఫిజికల్ ఇన్ నేచర్ అండ్ అలానే హ్యాపీగా ఉన్నారా లేదా అనేది. సో ఒక కేటగిరీ 1 అంటుండు. ఏమంటారంటే వాళ్ళ దగ్గర కావాల్సిన ఫెసిలిటీస్ లేవు, హ్యాపీగా లేరు, అంటే సంతోషంగా లేరు, సమృద్ధిగా లేరు. అదొక కేటగిరీ అండి. ఇంకో కేటగిరీ ఏంటి అంటే ఫెసిలిటీస్ ఉన్నాయి, సరిపడా ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ హ్యాపీగా లేరు, ఇది సమృద్ధిగా లేరు. రైట్. థర్డ్ కేటగిరీ ఏంటంటే ఫెసిలిటీస్ ఉన్నాయి, హ్యాపీగా ఉన్నాము, సమృద్ధిగా ఉన్నాము. సో మనందరం ఏ కేటగిరీలో ఉండాలనుకుంటున్నాం? కేటగిరీ 2నా, 3నా, 1నా? 3 సార్. 3. సో మనకు సరిపడా ఫెసిలిటీస్ ఉండి, సరిపడా వస్తువులు ఉండి, హ్యాపీగా సమృద్ధిగా ఉండాలి అనుకుంటున్నాం. సో ఎవరైతే కేటగిరీ 1 ఉంటామో అండి, ఎక్కడైతే సరిపడా ఫెసిలిటీస్ లేవో అక్కడైతే డైరెక్ట్ ఫెసిలిటీస్ సమకూర్చుకోరండి. జీవన విద్య ఏమి హెల్ప్ చేయదు అక్కడ. కరెక్ట్ డైరెక్ట్ ఇప్పుడు మనకు ఆకలి వేస్తే ఫుడ్ కావాలి, కూర్చోబెట్టి జ్ఞానం చెప్తే కడుపు నిండదు. రైట్. ఖాళీ పేట జ్ఞానం అంటారు కదా, అలా వర్కౌట్ అవ్వదు. సో ఫెసిలిటీస్ లేని చోట ఫెసిలిటీస్ కావాలి. అయితే ఫెసిలిటీస్ ఏర్పరిచిన మాత్రాన సంతోషం, సమృద్ధి ఆటోమేటిక్గా రాదు. సో ఇప్పుడు మనం ఈ కేటగిరీ 2 నుంచి 3కి షిఫ్ట్ అవ్వడం అంటే ఫెసిలిటీస్ ఉన్నాక కూడా, నా దగ్గర కావాల్సిన ఫిజికల్ ఫెసిలిటీస్ ఉన్నాక కూడా మళ్ళీ హ్యాపీగా అనిపించకపోవడము, సమృద్ధిగా అనిపించకపోవడం. రైట్. దానికి కావాల్సిన దాని గురించే మాట్లాడుకుంటున్నాం. సో ఇలా అనిపించుకోవడానికి రీజన్ చూస్తే ఒకటేమో ఫెసిలిటీస్ గురించి మాట్లాడుతున్నాం. ఇది ఒక్కటే సరిపోద్దా అంటే ఇంతవరకు డిస్కస్ చేసాం చాలా క్లియర్గా. ఇది ఒక్కటే సరిపోదు, ఏ వ్యక్తికి సరిపోదండి. ప్రస్తుతం ఫెసిలిటీస్ లేక చాలా బీదరికంతో ఏదో అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు కూడా బీదరికం, అనారోగ్యం పోయినంత మాత్రాన వెంటనే సంతోషంగా ఉంటారా అంటే కాదు. రైట్. కొద్దిసేపు ఉండి మళ్ళా వాళ్ళకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. రైట్. అదొక్కటే సరిపోవడం లేదు. ఇంకా ఏం కావాలంటే మీరు అందరు అన్నారు, ఇప్పుడు వేరే వాళ్ళతో మంచి రిలేషన్ ఉండాలి, ఫ్యామిలీ బాగుండాలి, అప్పుడు మాత్రమే ఇది వస్తుంది రిలేషన్స్. అయితే మరి ఇప్పుడు రిలేషన్స్ లేవా అంటే ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఒక ఫ్యామిలీలో మెంబరే కదా. అందరికీ బ్రదర్స్, సిస్టర్స్, పేరెంట్స్, పిల్లలు, రైట్, అమ్మలు, తాతయ్యలు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్ ఉన్నారు. రైట్. మరి ఆ రిలేషన్స్ ఉన్నాయి. మరి రిలేషన్స్ ఉన్నంత మాత్రం, ఎలా అయితే ఫెసిలిటీస్ ఉన్నంత మాత్రాన ఆటోమేటిక్గా హ్యాపీ అవ్వడం, రిలేషన్స్ ఉన్నంత మాత్రాన హ్యాపీ అవ్వము. అది కాకపోక రిలేషన్స్ వల్లనే ఇంకా చాలా ఇబ్బంది. ఈ రిలేషన్తో వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. మరి కావాల్సింది ఏందయ్యా అంటే అసలు ఇంకా ఈ రెండింటి మించి అంటే ఫెసిలిటీస్, ఇది ఇక్కడ మన మనీ, ఫెసిలిటీస్ అంటే మనీ అండ్ సంబంధాలు, ఈ రెండు ఉన్నాక కూడా మనం ఎందుకు హ్యాపీగా లేము అంటే ఈ రెండింటిని సరిగ్గా అర్థం చేసుకోవడం, వాటిలో సరిగ్గా బిహేవ్ చేయడం అనేది కావాలి. అంటే ఒక అవగాహన, మీరు అన్నారు కదా. సో వేరే వాళ్ళతోని ఎక్స్పెక్టేషన్ మీద కానీ, దీనికి సంబంధించిన అవేర్నెస్ కానీ, సపోజ్ ఫెసిలిటీసే ఉన్నాయండి, మనకు డబ్బు ఎంత కావాలండి, ఆ క్లారిటీ లేకపోతే ఎంత సంపాదించినా లేదని అనిపిస్తుంది కదా. రైట్. ఏం చేస్తాం ఇంకా ఫైనల్లీ ప్రపంచం మొత్తంలో ఎక్కడ హైయెస్ట్ కరెన్సీ ఉంది, ఎక్కడ ఉందని ఆ దేశం వెళ్ళి అక్కడ ఉంటాం. ఆర్ ఇక్కడ ఈ వృత్తిలో దేంట్లో, ఇక్కడ ఉన్న అన్ని వృత్తులలో ఎక్కడెక్కడ డబ్బు వస్తుందని చూసి, సాఫ్ట్వేర్ వస్తుందని చూసి అక్కడికి వెళ్తాము. రైట్. సో అక్కడ వెళ్ళాక కూడా మరి సాఫ్ట్వేర్లో మనకన్నా ముందే కోట్ల మంది వర్క్ చేస్తున్నారు కదా, మరి సరిపడా ఫీల్ అవుతున్నారా అంటే అక్కడ ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. అలానే రిలేషన్స్, మరి రిలేషన్స్ లేవు అంటే అన్ని రకాల రిలేషన్స్ ఉన్నాయి. మరి ఆ రిలేషన్స్లో కంప్లైంట్స్, బ్రదర్ మీద కంప్లైంట్, సిస్టర్ మీద కంప్లైంట్, వైఫ్ మీద కంప్లైంట్, హస్బెండ్ మీద కంప్లైంట్, వీళ్ళు సరిగ్గా లేరు, వాళ్ళు సరిగ్గా లేరు, ఆరు వీళ్ళతో నేను సరిగ్గా ఉండలేకపోతున్నాను. సో ఫస్ట్ జ్ఞానం అనేది ఉంటే మనలో, అవగాహన, జ్ఞానం, స్పష్టత, క్లారిటీ అనేది కానీ, రైట్. సో దాన్ని ఇంగ్లీష్లో రైట్ అండర్స్టాండింగ్, నాలెడ్జ్, క్లారిటీ ఏ పదమైనా వాడచ్చు. అది లేకపోవడం వల్ల రిలేషన్షిప్స్ ఉన్నాక కూడా రిలేషన్షిప్స్లో మ్యూచువల్ హ్యాపీనెస్, ఉభయ సుఖం అనేది లేదు. ఈ వస్తువుల పట్లనేమో సమృద్ధి అనేది లేదు, సరిపడా ఉన్నాయి అనే భావన కలగట్లేదు అన్నట్టు. సో ఈ మూడిట్లలో ఏది మీకు ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ అనిపిస్తుందండి? ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అమాంగ్ ది 3? అన్నీ కావాలండి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అవగాహన ముఖ్యమండి.
అవగాహన ముఖ్యం, జ్ఞానం ముఖ్యం, రైట్. సో ఈ క్లారిటీ అనేది ఫస్ట్ ప్రయారిటీ, ఇది ఫస్ట్ ప్రయారిటీ అవుతుంది. సెకండ్ ఏంటి? రిలేషన్స్. సెకండ్ రిలేషన్స్ వస్తుంది. థర్డ్ ఫిజికల్ ఫెసిలిటీస్, మిగిలింది అదొకటి కాబట్టి. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఇది నేనేం మీకు బలవంతంగా కన్విన్స్ చేసి అలా చేయలేదు. జస్ట్ మీరు మీ సహజ స్వీకృతి ప్రకారం ఒక్కసారి మనలో మనం చూసుకుంటే అర్థమయ్యే విషయాలు ఇవి. దీనికి ఏమంత ప్రూఫ్ కావాలండి? మనిషికి ఫస్ట్ అవగాహన ఉండాలి, ఏం జరగాలన్నా లైఫ్లో, ఏది బాగుండాలనేది చాలా సింపుల్ విషయం. చూడండి, నేను అదే చెప్పాను ఇంత బిగినింగ్లో కూడా. సో ప్రతి ఒక్క విషయం మేము ప్రపోజల్ లాగా పెడతాం, మీరు దాన్ని గమనించి ఇవన్నీ మీరే ఆన్సర్ చెప్పినాయి, నేను ఇక్కడ నుండి ప్రూవ్ చేసినాయి కాదు, నేను కొన్ని ప్రాంప్ట్స్ ఇస్తున్నాను అంతే, రైట్. సో ఫెసిలిటీస్ ఇంపార్టెంట్, మనీ ఇంపార్టెంట్, కానీ దానికంటే ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్, దానికంటే ఇంకా ఇంపార్టెంట్ నాలెడ్జ్ ఆర్ అవగాహన, మనలో జ్ఞానం ఉండడం, స్పష్టత ఉండడం. సో అప్పుడు ఉంటే ఈ రిలేషన్స్లో కూడా కరెక్ట్ ఎట్లా ఉండాలి, సమస్యలు ఎలా పరిష్కరించాలో తెలుస్తుంది. ఆ అవగాహన అనేది ఉంటే మనకి ఎంత సంపాదించాలి, ఎలా సంపాదించాలి, ఎప్పుడు తృప్తి వస్తుంది, ఎప్పుడు తృప్తి రాదు, దాని నుంచి తీసుకోవాల్సింది ఏంటి, తీసుకోకూడదు ఏంటి అనేది అర్థమవుతుంది. సో ఇది ఉంటే అప్పుడు వస్తుందండి. సో ఈ 3 కావాలా, ఆర్ ఇది లేకున్నా పర్వాలేదా, ఏమన్నా పర్వాలేదు, ఫెసిలిటీస్ లేకున్నా ఏం లేదా అని మీరు ఒకసారి ఆలోచించండి. అలా కూడా కుదరదు. ఫెసిలిటీస్ అంటే ఈవెన్ గాలి పీలుస్తున్నాం, అది కూడా ఫెసిలిటీ కదండి. అది లేకపోతే అర్థమైంది. ఒక ఢిల్లీ వెళ్ళండి, ఇప్పుడు అక్కడ ఎంత పొల్యూషన్ అయింది. మరి గాలి అనేది అన్నిటికంటే పెద్ద ఫెసిలిటీ అక్కడ, రైట్. ఓ ఎర్త్‌క్వేక్ వచ్చి మనం ఉన్న ఇల్లే కొట్టుకుపోతున్నప్పుడు ఇల్లు ఎంత ముఖ్యమో అర్థమైంది, నేల ఎంత ముఖ్యమో అర్థమవుతుంది, రైట్. ప్రతి ఒక్కటి ఫెసిలిటీ అండి. మీరు హిమాలయాలకు పోండి, ఇంకెక్కడికైనా వెళ్ళండి, ఒకటే డ్రెస్‌తో ఉంటే ఆ డ్రెస్ కూడా ఫెసిలిటీ, అసలు ఒక శరీరం కూడా ఫెసిలిటీ, రైట్. సో ఫెసిలిటీ లేకుండా అనేది కూడా లేదు మనిషికి, రిలేషన్స్ అనేవి కూడా లేవు, రైట్. మనుషుల నుంచి దూరం వెళ్ళొచ్చు మీరు, కానీ మనసులో ఉంటుంది కదా, మీరు ఎవరో అనేదో ఇంకొకరితోనో కలిసి ఉంటాం కదా. రిలేషన్స్ విత్ పీపుల్ అండ్ నేచర్ ఉండండి. సో కాబట్టి ఈ 3 కావాలా, ఇందులో ఏదైనా ఒకటే కావాలా, 2 సరిపోతాయి అనేది మీరు గమనించుకోండి. సో ఈ 3 కావాలి అనే స్పష్టత మనలో ఉండి ఈ 3 కోసం పనిచేయడం గురించి మాట్లాడుతున్నామండి. అలా కాకుండా నేను ఫెసిలిటీస్ మాత్రమే సరిపోతుంది అని కనుక అనుకుంటే అది ఒక నారో అండర్స్టాండింగ్ అవుతుంది. అంటే అది ఒక ఇన్‌హ్యూమన్ కాన్షియస్‌నెస్, అంటే అమానవీయ చేతన, అసలు ఒక జంతు చేతన అని కూడా అంటాము. సో ఒక జంతువు కనుక చూసారంటే దానికి కావాల్సింది ఒక్కటే, మొత్తం రోజంతా తిరిగినా, ఒక పక్షి రోజంతా ఎగిరినా, ఒక ఆవు, ఒక కుక్క రోజంతా తిరిగినా ఏంటి అంటే అది ఓన్లీ నాకు ఫుడ్ ఎక్కడ, ఇంకా ఫుడ్ తిన్నాక దాన్ని అరగించుకోవడం, పడుకోవడం, ఇది తప్ప వేరే ధ్యాస లేదు జంతువుకి, రైట్. అది హ్యూమన్ కాదు, అది మనిషి కాదు, రైట్. అది లోవర్ లెవెల్ ఆఫ్ హ్యూమన్. అయితే మనం మనిషిగా ఉన్నాక కూడా మళ్ళా మనం పొద్దుకులు 24 అవర్స్ మేజర్ ఈ ఫెసిలిటీస్ కోసమే నేను కష్టపడుతున్నాను, ఫెసిలిటీస్ మొత్తం ఫోకస్ చేస్తున్నాం, ఎక్కడ ఈ ఫెసిలిటీస్ బాగుంటే అక్కడికి వెళ్ళిపోతాను నేను అనేది చూస్తే మనం చాలా లోవర్ లెవెల్ ఆఫ్ లివింగ్లో ఉంటున్నట్టండి, మనల్ని మనం చాలా డౌన్గ్రేడ్ చేసుకుంటున్నట్టు. దాన్నే అమానవీయ చేతన అన్నాడు. అంటే కాన్షియస్నెస్ ఏదో ఉందో ఇన్‌హ్యూమన్ కాన్షియస్నెస్ అన్నమాట. ఎప్పుడైతే నేను ఫెసిలిటీస్ కావాలి, ఎస్, ఒక జంతువుకి ఎలా అయితే అన్ని ఫుడ్ ఇవి కావాలో మనకు కూడా కావాల్సిందే, రైట్. ఎందుకంటే శరీరం మనకు కూడా ఉంది కదా. బట్ మనకి ఇంకా ఎక్స్ట్రా ఉంది ఏంటి అంటే రిలేషన్స్. మనకి ఇంకా ఎక్స్ట్రా ఉంది ఏంటి అంటే ఒక యానిమల్ ఏమో నేను ఇలా బతికుంటే చాలు అనుకుంటుంది, మనకేమో బతికుండడంతో పాటు హ్యాపీగా బతకాలి అనుకుంటాం అన్నట్టు మన మనిషికి. ఆ కోరిక అనేది చాలా చాలా డీప్ అండ్ ఆల్వేస్ దేర్ అండి ప్రతి మనిషికి. నాట్ జస్ట్ లివ్ హ్యాపీలీ, లివ్ హ్యాపీలీ ఈజ్ అవర్ డిజైర్ అన్నట్టు. దానికి ఈ 3 కావాలి, రైట్ అండర్స్టాండింగ్ ఆర్ క్లారిటీ, అవగాహన, జ్ఞానం, సంబంధాలు, రిలేషన్. ఈ 3ని ప్రయారిటీ పెట్టుకొని ముందుకెళ్ళడం అనేది మనం చేయాలి అండి. సో నేను కనుక నా జీవితంలో అది గుర్తించి నేను ఓన్లీ ఇలా మనీ కోసం, ఫెసిలిటీ కోసం కాకుండా ఈ 3 కోసం కృషి చేస్తుంటే అదే డెవలప్మెంట్ అండి. నేను జీవితంలో వృద్ధిలోకి వచ్చాను, డెవలప్ అయ్యాను, నా సమాజం డెవలప్ అయింది, నా దేశం డెవలప్ అయింది. అంటే జస్ట్ హైవే లేచి స్కూల్ పెట్టి బాత్రూమ్ కట్టి నేను ఓన్లీ ఫెసిలిటీస్ బాగా డెవలప్ చేసి నా కంట్రీ డెవలప్ అయిందంటే అవ్వనట్టు లెక్క. అంటే అప్పుడు నేను నా కంట్రీని నేను ఒక వస్తువుల సముదాయం లాగానే చూస్తున్నాను, మనుషుల్ని గుర్తించట్లేదు. దేశం అభివృద్ధి చెందింది అంటే ఓన్లీ ఫెసిలిటీస్ రైట్. పీపుల్ రిలేషన్ సరిగ్గా లేవు, డైవర్సల్ పెరుగుతున్నాయి, అనాథలు పెరుగుతున్నారు, చాలా కరప్షన్ ఉంది, యుద్ధాలు జరుగుతున్నాయి. అంటే ఇట్ ఇండికేట్స్ వెరీ ల్యాక్ ఆఫ్ రైట్ అండర్స్టాండింగ్, ల్యాక్ ఆఫ్ అవగాహన, జ్ఞానం లేకపోవడం అనేది. ఈ 3 కనుక గమనించుకొని మనం దేశాన్ని నిర్మించిన, ప్రపంచాన్ని నిర్మించిన, మనల్ని మనం నిర్మించుకున్న అప్పుడు ఇది కంప్లీట్గా అయినట్టు. అప్పుడు మనం ఒక మానవీయ వ్యవస్థలో కానీ ఒక మనిషిలాగా మనం ఉంటున్నట్టు, మానవ సమాజం నిర్మిస్తున్నట్టు, మానవీయ
దేశం నిర్మిస్తున్నట్టు. దాన్ని హ్యూమన్ కాన్షియస్నెస్ అన్నారు. సో మా సంస్థ పేరు మీరు పెట్టింది కూడా చూసారు అంటే సిఎస్డిఎస్సి అని చూసారంటే మా క్లారిటీ ఇదే అండి. సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ అన్నారు. అంటే మనిషి యొక్క చైతన్యాన్ని ఇప్పుడున్న దానికంటే ఇంకా పైకి తీసుకెళ్దాం. ఏ డెవలప్మెంట్ అంటే మానవ చైతన్యం యొక్క డెవలప్మెంట్. హోలిస్టిక్ అంటే అన్ని ఆస్పెక్ట్స్, వ్యక్తిగా, కుటుంబంలో సభ్యుడిగా, సమాజము, దేశము, ప్రపంచం మొత్తం అలాంటి డెవలప్మెంట్ కోసం, బయట డెవలప్మెంట్ కోసం చేసే ఎన్నో సంస్థలు ఉన్నాయి కదండి. ఒక ఫ్లైఓవర్, మెట్రోలు, ఎన్నో బట్టలు, ఫుడ్ అన్ని ఫెసిలిటీస్ చేయడం ఎలా అవుతుందో అలా మనిషిని డెవలప్ చేయడానికి కృషి చేయడానికి పెట్టిన సంస్థే మాది అన్నట్టు. సో ఈ క్లారిటీ మనలో వస్తే మనం ఎంతో హ్యాపీగా ఉంటామండి. ఎంతో హ్యాపీగా ఇండివిజువల్గా ఉంటాము, ఫ్యామిలీలో ఉంటాము. అసలు మనం సొసైటీకి ఎంతో కాంట్రిబ్యూట్ చేయగలుగుతుంటాము. అసలు ఇది ఒక చెప్పలేనంత ఒక బ్లిస్ అన్నట్టు. అలాంటి స్టేట్లో ఉంటాం మూడింటిని గమనించుకొని చేస్తే. అంటే అలా చేయడం అనేది పెద్ద కష్టమైన పని ఏం కాదు. మనకు ఆల్రెడీ తెలిసిందే. ఫ్యామిలీలో ఇంకింత రిలేషన్స్ అర్థం చేసుకోవడం, ఇంకింత నన్ను నేను అర్థం చేసుకోవడం, ఆ విధంగా ఉండడం అండి. చాలా సహజంగా సింపుల్గా చేయగలిగిన పని అండి ఇది. ఏంటంటే దీని పట్ల మన దృష్టి పోక అంతే. ఇదేమో ఫస్ట్ అర్థమవుద్ది. ప్రకృతి పరంగా ఆకలి వేస్తుంది కాబట్టి ఫుడ్ కావాలని అర్థమైంది. ఫుడ్ కావాలంటే ఓహో మార్కెట్లో ఇలా ఇస్తున్నా అర్థమైంది. అదంతా అర్థమైపోద్ది. కానీ మనసులో ఏదో లోటు ఉంది, ఏదో బాధ ఉంది, మన రిలేషన్ సరిగ్గా లేవు, మరి దీన్ని ఎలా ఫిక్స్ చేయాలనే విషయం అంత అర్థం కాదు. ఎందుకంటే అదంతా భౌతికమైన విషయం కాదు కదండి. నాలో బాధ ఉందనేది ఎవరికి కనిపించదు, రైట్? నేను మా వైపు తిరుగుతున్నాం అనుకోండి, వీళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా అనేది ఏదో కొంచెం తెలుస్తుంది, కానీ ఏం గ్యాప్స్ అనేది ఎవరికి తెలియదు. సో ఇలా కంటికి కనిపించని విషయాలు ఏదైతే ఉన్నాయో అవి అర్థం చేసుకోవడం కష్టం. అండ్ వాటి గురించి ఇంకా అవగాహన రాలేదన్నట్టు. ఒక మానవ సమాజంగా, ఒక కుటుంబంగా వీటి గురించి ఇంకా అవగాహన రాలేదు. మన చదువులు కూడా మోర్ అండ్ మోర్ ఎలా అంటే స్కిల్స్ అంటారు చూడండి. ఈవెన్ రీసెంట్గా 2025లో కూడా మన రాష్ట్రంలో తెలంగాణలో పెట్టింది కూడా ఇంకా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టినారు. సో నాలెడ్జ్ యూనివర్సిటీ కానీ, చదువు ఎడ్యుకేషన్ అంటేనే ఒక చదువు అనేది కానీ దాని వైపు వెళ్ళట్లేదు అన్నట్టు. ఇంకా అది కూడా కావాలి, స్కిల్స్ కూడా కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి, ఫెసిలిటీస్ కూడా కావాలి. బట్ దాంతో పాటు ఇది కూడా కావాలండి. ఒక విద్యా వ్యవస్థ యొక్క లక్ష్యం కూడా అదే, కుటుంబం యొక్క లక్ష్యం కూడా అదే, వ్యక్తి యొక్క లక్ష్యం కూడా అదే. ఏది అంటే జ్ఞానం, సంబంధాలు, వస్తువులు మూడింటిని సమకూర్చుకోవడం. సో ఈ లెవెల్ నుంచి ఏదైతే నేను ఈ స్మాల్ సర్కిల్ ఫిజికల్ ఫెసిలిటీసే జీవితం మానవుడి లక్ష్యం అనే దగ్గర నుంచి అలా కాదు, మొత్తం రైట్ అండర్స్టాండింగ్ అంటే నా అవగాహన, రిలేషన్ అనే షిఫ్ట్, ఈ లెవెల్కి వెళ్ళడాన్ని ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన, రైట్, ఒక ప్రోగ్రెస్, రైట్, దాన్ని డెవలప్మెంట్ అన్నాడు. వికాసం అంటే అదే అన్నట్టు, వ్యక్తిత్వ వికాసం అన్నా సరే ఇదే అన్నట్టు. ఇలాంటి పర్సనాలిటీ, ఇలాంటి యాటిట్యూడ్ నాలో ఉంటే అది ఇంకా ఏదైనా అనొచ్చండి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనొచ్చు, జ్ఞానం అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సో ఇది చెప్తున్న మెయిన్ పాయింట్ అండి. అయితే మరి ఈ క్లారిటీ అంటే ఏంటిది, అవగాహన అంటే ఏంటి, దేని పట్ల అవగాహన, ఈ దేని పట్ల జ్ఞానం నేర్చుకోవాలి అంటే దాన్ని మళ్ళీ ఒక 4 భాగాలుగా చేసామండి జ్ఞానం అంటే. సో నేను వ్యక్తి అంటే నేను ఏంటి అనేది నన్ను నేను తెలుసుకోవడం, కుటుంబం అంటే ఏంటి తెలుసుకోవడం, సమాజం అంటే ఏంటి తెలుసుకోవడం, ప్రకృతి అంటే ఏంటి తెలుసుకోవడం. జస్ట్ తెలుసుకోవడమే కాదు, ఒక బుక్ చదివి తెలుసుకుంటే పని అయిపోదు. ఆ విధంగా నేను లివింగ్ అండి, ఆ విధంగా నేను ఉండగలగడం, ఆ విధంగా ఉండగలను, మన లైఫ్ అలా ఉండగలగడం. సో ఈ 4 విషయాలు తెలుసుకోవడం, నేనంటే ఏంటి, హ్యూమన్ బీయింగ్ అంటే ఏంటి, ఫ్యామిలీ అంటే రిలేషన్షిప్స్ అంటే ఏంటి, సమాజం అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, ఈ 4 వీటి పట్ల అవగాహన ఉండడాన్ని అవగాహన అన్నట్టు, నాలెడ్జ్ అన్నమాట, జ్ఞానం అన్నాం. సో అదే ఈ వర్క్షాప్ యొక్క సిలబస్ అండి. సో ఇప్పుడు ఒక ఫస్ట్ ఇందాక ఒక సూత్రం కానీ ఒక ప్రపోజల్ లాగా చెప్పాను కదా, మనిషికి ఎప్పుడు లైక్ ద బేసిక్ ఆస్పిరేషన్ ఈజ్ కంటిన్యూస్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ అని. సో సెకండ్ ప్రపోజల్, సెకండ్ పాయింట్ ఈరోజు చెప్పింది ఏంటి అంటే మన లక్ష్యం హ్యాపీనెస్, దానికి కావాల్సినవి 3: రైట్ అండర్స్టాండింగ్, రిలేషన్షిప్స్, ఫెసిలిటీస్. సో నిరంతర ఆనందం కోసం మనకు సరైన అవగాహన, సరైన సంబంధాలు అండ్ భౌతిక సౌకర్యాలు, ఈ 3 కావాలి అనేది ఇంకొక ప్రపోజల్ మా సైడ్ నుంచి. అండ్ యూ ప్లీజ్ వెరిఫై, 3 కావాలా, 2 కావాలా, 1 కావాలా, ఆర్ ఈ 3 కన్నా 4 ఇంకేమైనా ఉందా, అది కూడా మీరు వెరిఫై చేయొచ్చండి. సో నా సైడ్ నుంచి ఈరోజు ఇక్కడితో ఆపేస్తానండి. సో ఒక 5 minutes 10 minutes ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దీని మీద తీసుకుందామండి, ఎందుకంటే 8 o'clock అయిపోయింది ఆల్రెడీ. అండ్ రేపు హ్యూమన్ బీయింగ్ అంటే మన పట్ల మన జ్ఞానం అంటే ఏంటి, ఇదంతా డిస్కస్ చేద్దామండి. చాలా డీప్గా ఉంటుంది. అండ్ ఈ కంటెంట్లో ఆన్సర్ లేని క్వశ్చన్ లేదండి, ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ ఉందండి. యూ ఆస్క్ ఎనీథింగ్, దేర్ ఇస్ అన్ ఆన్సర్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ ఆన్సర్ ఈ రోజు అని ఇస్తాం, రేపని ఇస్తాం, సందర్భాన్ని బట్టి, అంతే తప్ప ప్రతి దానికి ఆన్సర్ ఉందండి. యా, క్వశ్చన్స్.
సార్ ఐ హ్యావ్ వన్ డౌట్. సో నేను తెలుగులోనే మాట్లాడతాను. అంటే డిఫరెంట్ పరిస్థితుల వల్ల ఏమవుతుందంటే మీరు చెప్పిన మూడిట్టు లైక్ రిలేషన్షిప్ కానీ సెల్ఫ్ అవేర్నెస్ కానీ లైక్ ఫెసిలిటీస్ కానీ ఏదో ఒక దాంట్లో మనకి ఏదో ఒకటి లోపిస్తూ ఉంటుంది టైం. అంటే ఈజ్ ఇట్ మ్యాండేటరీ దట్ నాకు హ్యాపీనెస్ కావాలంటే ఇవి ఖచ్చితంగా ఉండాలా? మీరే చూడండి మరి. ఇప్పుడు లెట్ అస్ సే యూ ఇగ్నోర్ రిలేషన్షిప్ అండి, ఓకే, ఫర్ 5 years 10 years, మీకు ఓకేనా? అది మిమ్మల్ని మీరే అడగండి, రైట్? అండర్స్టాండ్. ఐ మీన్ మళ్ళీ రిపీట్ చేస్తారా? నేను ఏమంటున్నంటే మీరే అది వెరిఫై చేసుకోండి. ఇప్పుడు మూడిట్లలో కొన్నిసార్లు ఒకదానికి ఎక్కువ ప్రయారిటీ, ఒకదానికి తక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది అంటున్నారు కదా. సో సార్ అంటే నా ఉద్దేశం ఏంటంటే డిఫరెంట్ సిచ్యువేషన్ వల్ల మూడిట్లో ఏదో ఒక లాస్ అవ్వచ్చు. వాట్ యు సెడ్ యాక్చువల్గా అయితే యా, అంటే మీరు ఏమంటున్నారంటే ఒకటి అజంప్షన్ చేసుకుంటున్నారు ఏంటంటే ఈ 3 లాస్ అవ్వాల్సి వస్తుంది అనేది అజంప్షన్. మనకు కరెక్ట్గా అవగాహన ఉంటే అలాంటి సిచ్యువేషనే రాదండి. మనకు కరెక్ట్గా అవగాహన ఉంటే ఏది రిలేషన్షిప్ ఇగ్నోర్ చేసి ఏదో చేయాలని కానీ మన పట్ల మనం క్లారిటీ పట్ల వర్క్ చేయలేని పరిస్థితి కానీ అలా ఉండదు మనకు కనుక అర్థమవుతాయి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నా ఏమైతుంది అనిపిస్తుంది అంటే అది ఈ జ్ఞానం అనేది మోస్ట్లో లేక చేసే పని, ఫస్ట్ అయితే ఇప్పుడు మనీ సంపాదించుకోవాలి అలా అనిపిస్తుంది అన్నట్టు ప్రస్తుతం. అంటే నా క్వశ్చన్ కొంచెం సింప్లిఫై చేస్తాను సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ లాస్ట్ ఆల్ మై వెల్త్, ఈవెన్ సింగిల్ పెనీ ఆల్సో లాస్ట్. అలా డిఫరెంట్ సిచ్యువేషన్, మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది పోగొట్టుకున్నానో, లేకపోతే థెఫ్ట్ జరిగిందో సంథింగ్. సో ఐ నీడ్ టు సెల్ ఆల్ మై ఫెసిలిటీస్ దట్ వీ హ్యావ్. సో ఐ హ్యావ్ గుడ్ రిలేషన్షిప్స్ అండ్ ఆల్సో I have self awareness. But will that makes me happy, or else నాకు మైండ్ సెట్ కావాలా, నాకు ఖచ్చితంగా డబ్బు సంపాదించుకోవాలి, లేదు నేను పడిపోయాను కాబట్టి నాకు ఆనందం రావట్లేదు, ఈజ్ ద థింగ్స్, ఆర్ ఎల్స్ ఓకే వాట్ ఐ హ్యావ్ let us build with zero because I am happy. అంటే ఇంకొక ఫిలాసఫీ ఏంటంటే facilities, if you achieve anything you have to achieve, you first be happy, then rest will come. ఇంకొక ఫిలాసఫీ ఏం చెప్తుందంటే నువ్వు ఫెసిలిటీస్ నీకు కావాల్సిన సమకూర్చుకుంటేనే నువ్వు హ్యాపీగా ఉంటావు అని చెప్తుంది. ప్యారలల్ ఇంకొక ఫెసిలిటీ ఎప్పుడంటే నువ్వు ఆనందంగా ఉంటే నీకు నచ్చిన పని నువ్వు చేస్తావు, లేకపోతే నీకు రైట్గా ఆలోచిస్తూ ఉంటావు, నువ్వు రైట్ థింగ్స్ చేస్తావు అన్నట్టు వస్తుంది. అంటే ఇది సామెత కదా, కోడి ముందా గుడ్డు ముందా? బికాస్ వెరీ సింపుల్ కదండి. ఇప్పుడు ప్యూర్ హ్యాపీనెస్, ఇప్పుడు ఫెసిలిటీ రిక్వైర్మెంట్ ఉందండి. ఫెసిలిటీ సపోజ్ చూద్దామండి, ఇల్లు ఏ ఫెసిలిటీ అయినా తీసుకోండి, రేపు ఇంకా డీటెయిల్ గా చేద్దాము. ఈ హ్యాపీనెస్ రిక్వైర్మెంట్ ఏమో మీకు 24/7 కాదా? అది చెప్పండి ఫస్ట్. 24/7 సార్. ఈ రోజు కావాలి, ఈ క్షణం కావాలి, దట్ ఈస్. అండ్ ఇన్ దట్ there is some period in which you have some facility problem, some facility problem. You work on that also, you work on this also. ఈ ఎక్స్క్లూసివ్ థింగ్స్ కాదు అసలు, ఇవి ఎక్స్క్లూసివ్ కానే కాదు. అండ్ మీరు సింపుల్ లాజిక్ గా చూడండి, దిస్ ఈస్ రిక్వైర్మెంట్ 24/7 ఫ్రమ్ బర్త్ టు డెత్, ఆల్ ద టైమ్, perennial requirement, right? And whether when facilities you don't have, that time also you want to happy, facilities you have, that time also you want to happy, right? సో వాళ్ళ ప్రయారిటీ మీరు చూసుకుంటే అర్థమవుతాయి. అండ్ ఇవేమి ఎక్స్క్లూసివ్ కాదండి. మనం డబ్బు ఇప్పుడు ప్రాబ్లం ఉందండి, దానికోసం వర్క్ చేస్తాం. you take care of relationships also, you take care of earning money also, you take care of your own self care also, అవగాహన ఆల్సో కదా. దాంట్లో ప్రాబ్లమే లేదు, దానికి సపరేట్ గా ఏదో త్యాగం చేయాల్సిన అవసరం ఏం లేదు కదా, రైట్? ఇట్స్ పాసిబుల్. నేను అనేది ఏంటంటే అసలు మీ అజంప్షన్ ఆఫ్ కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్ ఉంది చూడండి, అలా ఉండనే ఉండదు అంటున్నాను అన్నట్టు. నేను సరిగ్గా క్లారిటీ ఉంటే మనకి అసలు ఆ సందిగ్ధమే రాదు అంటున్నాను. అనేటువంటిది ఫ్యామిలీకి సంబంధించి, నాట్ ది ఇండివిజువల్ కదా సార్. నెక్స్ట్ కరెక్ట్ అండి, మీరు చాలా కరెక్ట్ చెప్పారు. సమృద్ధి అనేది మనం ఫ్యామిలీగా ఉన్నప్పుడు ఎంటైర్ ఫ్యామిలీకి సంబంధించింది, ఇండివిజువల్ సంబంధించింది కాదు. ఎందుకంటే మనం రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ ఆల్సో, రైట్? అప్పుడు సమృద్ధి అనేది రిలేషన్షిప్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి దాంట్లో. అప్పుడు మాత్రమే దాన్ని క్రాక్ చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. ఎందుకంటే మనకు సరిపోతుంది అనిపిస్తుంది, ఇంకోటి సరిపోదు అనిపిస్తుంది, టుగెదర్ ఉంటాం కదా.
మళ్ళీ డిస్కస్ చేద్దాం ఇంకా డీటెయిల్గా దాని గురించి. సో ఒకసారి ఈ విషయాలు అర్థం చేసుకుంటే ఇప్పుడు చాలా సింపుల్ విషయం అనిపించినా అండి, ఇప్పుడు ఒక మ్యారేజ్ పెద్ద విషయాలు లైఫ్లో, ఒక మ్యారేజ్, ఒక జాబ్, ఏ ప్లేస్లో సెటిల్ అవుతాం, ఎలా ఇల్లు ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక ఇల్లు ఉంటుంది, దాన్ని ఎలా డెకరేట్ చేస్తాం, ఎంత ఇల్లు కొనుక్కుంటాం, దాంట్లో ఇంటీరియర్ ఏం చేస్తాం అనేది కంప్లీట్లీ దీన్ని బట్టే కదా. మోర్ ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుందనే కదా దానికి అంత ఖర్చు పెట్టేది. ఓ పెళ్ళి ఎక్స్పెన్సివ్గా గ్రాండ్గా చేసేది కూడా ఏదో గొప్ప అనుకుంటారు, అప్పుడు నాకు హ్యాపీనెస్ దొరుకుతాయిగా చేసేది. ఈ దాంట్లో ఉంటుందండి సింపుల్ పాయింట్ అయినా. నేను ఒక బట్టలు వేసుకున్నాను, ఎందుకు వేసుకుని చూస్తే కూడా అర్థమవుతుంది. ఇది ఓన్లీ ప్రొటెక్షన్ కోసం వేసుకుంటే ఒకలాగా వేసుకుంటాను, దాని నుంచే నాకు ఏదో హ్యాపీనెస్ కావాలని వేసుకుంటే ఇంకొకలాగా వేసుకుంటాను. నేను ఒక కార్ కొంటాను, రైట్, కంఫర్ట్ కోసం కొంటున్నావా, ఇంకా వేరే దానికోసం కొంటున్నావా. సో ఇక్కడ అంతా గమనించుకోవచ్చండి. ఎనీ క్వశ్చన్స్ అండి? దివ్య. ఎస్ సార్, ఇప్పుడు రిలేషన్ అనేది మనుషులతో ఉండే దాని గురించే కదా సార్ మీరు చెప్తా ఉండేది? ఇప్పుడైతే హ్యూమన్ రిలేషన్స్ అంటున్నాండి. వాట్ అబౌట్ సాధు? వాళ్ళు రిలేషన్స్ మనుషులతో ఉండేటివి వదిలేస్తారు, వాళ్ళ ఫిజికల్ ఫెసిలిటీ అన్ని వదిలేసి జస్ట్ రైట్ అండర్స్టాండింగ్ అంటే అవగాహన ఏది కావాలా వాళ్ళు మీరు చెప్పిన ప్రతి లెవెల్స్ అనలైజ్ చేసి వాళ్ళు ఇవన్నీ వదిలేసి వాళ్ళు స్టిల్ హ్యాపీగానే కలిసి ఉంటారు. సో ఫస్ట్ థింగ్ ఏంటండి, సాధు అయినా ఎవరైనా అండి, ఇప్పుడు ఫెసిలిటీస్ అయితే వాళ్ళకు కూడా ఉన్నది కదా. ఏదో ఒక దగ్గర కూర్చున్నారు కదా, ఆ కూర్చునేది ఒక ప్లేస్ ఫెసిలిటీ కదా, గాలి పీలుస్తున్నారు కదా, ఒక బాడీలో ఉన్నారు కదా. సో ఫెసిలిటీ లేకుండా ఎవరు కూడా మనిషిగా అయితే లేరండి, ఒకటి. సో రెండోది, వాళ్ళకు కూడా రిలేషన్ అంటే సెన్స్ ఆఫ్ ద రిలేషన్షిప్ మేబీ డిఫరెంట్ అండి. వాళ్ళకి ఒక గురువు ఉండొచ్చు, గాడ్తో ఉండొచ్చు, ఇంకొక మనిషితో ఉండొచ్చు. ద ఫీలింగ్ ఆఫ్ రిలేషన్షిప్ అనేది ఏవతో అన్రిలేటెడ్గా ఉండడం, సాధన చేసేదో ఆధ్యాత్మిక వెళ్ళడం అనేది కూడా ఉండదండి. సో దే ఆల్సో వాంట్ టు రిలేషన్షిప్ అంటే దాని అర్థం నేను యాక్చువల్గా నేను ఫ్యామిలీలో ఉంటున్నానా, వాళ్ళకు ఎవ్రీడే నా పిల్లల్ని చూసుకుంటున్నా, అదొకటే కాదు, అది నిర్వర్తించడం అవుద్ది. రిలేషన్షిప్ అంటే అబౌట్ హ్యావింగ్ ఎ ఫీలింగ్ అండి. ఇప్పుడు 2 రోజులు నేను ఊరికి వెళ్తా అండి, అప్పుడు నా ఫ్యామిలీతో లేను, బట్ దెన్ ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ ఆఫ్ రిలేషన్షిప్ కదా. దాని గురించి మాట్లాడుతున్నాను. సో దట్ వే ఎవరమైతే మనిషిగా ఉన్నామో అంటే బాడీ, సెల్ఫ్ రెండు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ ఈ 3 కావాల్సిందే అనేది నా క్లారిటీ అండి. సో యూ ప్లీజ్ వెరిఫై, ఎనీ ఎక్స్ట్రీమ్ కేసెస్ తీసుకొని మీరు వెరిఫై చేయండి. సంతోషం నిత్యమా అనిత్యమా సార్? మధు గారు ఏంటండి? సంతోషం నిత్యమా అనిత్యమా? మీకు ఎలా కావాలండి? మీకు కావాలా, అప్పుడప్పుడే కావాలా? నేను తటస్థంగా ఉన్నాను, తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకేం తెలియదు. యా, సో ఇప్పుడు ఒకసారి మీరు గమనించుకుంటే తటస్థం అనే దాంట్లో కూడా పదం అది, బట్ ఓవరాల్ గా అనుకుంటుంది ఏంటి అంటే ఒక డిస్టర్బ్ అవ్వకుండా ఉండమే కదా, రైట్. బయట ఏం జరిగినా సరే ఒక స్టేబుల్ గా ఉన్న దానికి పేరు ఏదైనా కానీ, తటస్థం అండి, సంతోషం అండి, ఏదైనా అండి. సో లైక్ సహజంగా ప్రతి మనిషికి కంటిన్యూస్ గా హ్యాపీగా ఉండాలి అనేది ఉంది అనేది ప్రపోజల్ పెడుతుందండి, మీరు వెరిఫై చేయండి. సో దట్ రిక్వైర్మెంట్ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీ సింగిల్ హ్యూమన్ బీయింగ్. ఎలా అయితే ఆకలి దానికి ఫుడ్ రిక్వైర్మెంట్ ఉందో, అలాగనే హ్యాపీనెస్ రిక్వైర్మెంట్ మన అందరికీ 24/7 అది కావాలి అని ఉంది. అది మీరు వెరిఫై చేయండి మీకు మీరుగా, అండ్ అది సాధించడం సాధ్యం, అది పాసిబుల్. నమస్తే సార్. నమస్తే అండి, గౌరీ గారు. సార్ ఇప్పుడు హ్యాపీనెస్ అన్లిమిటెడ్ ఏదైతే మనం సంతోషం అనుకుంటున్నామో అది రిలేషన్ తో కనెక్ట్ అయి ఉంటుంది అంటున్నారు. బట్ ఏంటంటే ఎదుటి వాళ్ళని సాటిస్ఫై చేయడం అనేది 100% అది ఎప్పటికీ జరగదు అన్నది మనకి అంటే చాలా వరకు కన్ఫర్మ్ గా ఉంటుంది. సో అప్పుడు కంప్లీట్ హ్యాపీనెస్ అన్నది కూడా అంటే ఫస్ట్ ఏంటంటే ఇండివిజువల్ సాటిస్ఫాక్షన్, అంటే ఇక్కడ తృప్తి అన్న పదం చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందని నేను అనుకుంటున్నాను. అది ఎదుటి వాళ్ళు కూడా తృప్తి పడాలి అని ఎక్స్పెక్టేషన్ అన్నది కూడా రాంగ్ అవుతుందేమో. యా, సో దీంట్లో 2 పార్ట్స్ అండి. సో మన ఓన్ హ్యాపీనెస్, మన వరకు మనం హ్యాపీగా ఉండడం అనేది అవతల వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఎలా ఉన్నా సరే, వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ ఎలా ఉన్నా, ప్రవర్తన ఎలా ఉన్నా, వాళ్ళు మన పట్ల చేసేది ఎలా ఉన్నా సరే,
మనం హ్యాపీగా ఉండడం అనేది జ్ఞానం కనుక ఉంటే అండి అది సాధ్యం. అది థర్డ్ డే డిస్కస్ చేస్తామండి హ్యూమన్ రిలేషన్స్ గురించి. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది సాధ్యం. ఎలా సాధ్యం అంటే చెప్తామండి. అది ఇప్పుడు ఈ రోజు అసాధ్యం అనిపిస్తే అది సాధ్యం. అలా చేశాక కూడా అవతల వాళ్ళని మనం పూర్తిగా మారవగలమా, వాళ్ళు అవుద్దా అంటే అది మన చేతిలో ఫుల్గా లేదండి. రైట్. అండ్ దీని గురించి ఇంకా డీటెయిల్స్ థర్డ్ డే ఎల్లుండి చెప్తామండి. సో అయితే ఇది చాలా కామన్గా వచ్చే క్వశ్చన్ అండి. వెంకట సుమన్ గారు అడుగుతున్నారు, మనం హ్యాపీగా అయిపోతే అసలు ఇంకా మనం ఏమైనా ప్రోగ్రెస్ చేస్తామా అంటున్నారు అన్నట్టు. సో మీరే చూడండి. సో అన్హ్యాపీగా ఉంటేనే బాగా ప్రోగ్రెస్ ఉంటుందా? సో కాబట్టి అందరం బాగా అన్హ్యాపీగా ఉండే సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుందామా, ఆర్ హ్యాపీగా ఉంటే ప్రోగ్రెస్ చేస్తామా? కాస్త ఏమైందంటే ఆ హ్యాపీ నోషన్ కూడా మనకి ఎలా ఉందంటే ఇంకా హ్యాపీగా ఉంటే ఇంకెందుకు కష్టపడతాంలే అంటున్నారు. సో ఎప్పుడైతే మీరు ఈ హ్యాపీనెస్ త్రూ క్లారిటీ వస్తుంది చూడండి, మీకు జ్ఞానం వస్తుంది చూడండి. సమజ్దారీ సే భాగీదారీ జిమ్మేదారీ అంటారు అన్నట్టు హిందీలో దాన్ని. జిమ్మేదారీ అంటే రెస్పాన్సిబిలిటీ. మీరు చూడండి, మీకు జ్ఞానం లెవెల్ పెరగగానే మీరు ఒక ఫ్యామిలీలో ఉంటామండి. మీరు ఒక ఫాదర్ లాగా ఉన్నారు, ఒక మదర్ లాగా ఉన్నారు, రైట్, ఆర్ ఇంకా ఆఫీస్లో ఉన్నారు. మీకు ఎక్కువ నాలెడ్జ్ లెవెల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీ రోల్ పెరుగుతుంది చూడండి. అది ఎవరో ఇవ్వరు, మీరే ఎక్కువ బాధ్యత తీసుకుంటారు. మీరు ఇంట్లో ఉన్నారు, ఇక్కడ గ్లాస్ సోఫా పక్కన ఎవరో తాగి పెట్టారు, అది తీసి టేబుల్ మీద పెడతారు, సింక్లో పెడతారు, అదే బాధ్యత. ప్రోగ్రెస్ అయిందా లేదా? అలానే ఇప్పుడు నేను ఉన్నాను సమాజంలో, నాకు నాలెడ్జ్ ఉంది, నేను ఇప్పుడు నా ఫ్యామిలీతోనే కాకుండా ఇంకా అందరికి బాగుండాలి అనే కోరిక ఉంది. దానికోసం నేను కొద్దిగా చేయగలిగేది నేను చేస్తాను, రైట్. సో అలానే మనకి ఏం అవసరం ఉందో అది ఇంకా ఎక్కువ బాధ్యత గుర్తించగలుగుతాం మనకు కనుక జ్ఞానం ఉంటే, అండ్ ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకుంటాం, రైట్. ఇప్పుడు ఇలా అయితే వాలంటీర్ చేస్తున్నాం మేము, మనకు జాబ్ ఉంది, ఫ్యామిలీ ఉంది, అది ఉంది, బట్ ఉన్న ఒక గంటలు పొద్దున్న లేసి ఒక గంటన్నర ఇలా పనిచేస్తున్నాము. జ్ఞానం ద్వారా ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో అండి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది, ఇంకా చాలా బాధ్యతగా కూడా చేస్తాం ఆ పనిని. అండ్ సమాజానికి నెగిటివ్ ఎఫెక్ట్ లేకుండా సొసైటీకి మంచి జరిగేటట్టు, ప్రకృతి బాగుండేటట్టు కూడా చేస్తామండి. సో అది నాకు అర్థమైంది అయితే. సో జనరల్గా ఏంటంటే జనాల్ని బాగా ప్రెషర్ పెట్టి ఇన్సెక్యూర్గా పెట్టి వాళ్ళకి ఏదో ఆశ చూపి అప్పుడే వర్క్ చేస్తారు, ప్రోగ్రెస్ అవుతారు అనేది అంటే జనరల్ కామన్ సెన్సికల్ థింగ్. అది ఒక్కసారి ఆలోచించుండి, అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు సరైన పని చేస్తారా ఇంకా ఉల్టా పని చేస్తారా అనేది, డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి అభివృద్ధి పరచుకోవడం అనేది సరైన మోడలా కాదా, ఆ మోడల్ సస్టైనబులా కాదా అనేది పరిశీలించండి. ఎనీబడి అండి? లాస్ట్ క్వశ్చన్, అదర్వైజ్ విల్ క్లోజ్ అండి, ఆల్రెడీ ఎక్సీడ్ అయ్యాం టైం. సో ఎవరైతే ముందు నుంచి అటెండ్ అయ్యి సెకండ్ టైం థర్డ్ టైం అటెండ్ అవుతున్న వాళ్ళు అలా ఉన్నారో వాళ్ళకి బోరింగ్ అనిపించవచ్చండి, చాలా సింపుల్ పాయింట్స్ అర్థమై ఉంటాయి. సో సారీ అబౌట్ దట్. అది ఫస్ట్ టైం చెప్పాలి కదా. బోరింగ్ ఏం లేదండి, మోర్ క్లారిటీ. యా అలా స్వర్ణలత గారు మీరు కూడా అటెండ్ అయ్యారు, సో మళ్ళీ అదే ఉంటుంటారు. మంచి విషయాలు ఎన్నిసార్లు విన్నా ఇంకా బాగుంటాయి. అది కూడా నిజమే. సార్ ఈ అవగాహన అనేది మనం అనుకుంటాం కానండి, చాలా సార్లు మనకు తెలియదేమో అని అనిపిస్తూ ఉంటదండి. ఇంకా తెలుసుకోలేమో, అవగాహన ఇంకా నేర్చుకోలేమో అని అనిపిస్తూ ఉంటదండి. అవునండి, నిజమే అండి, చాలా నిజమే. అంటే ఒకసారి మనకు ఒక విషయం మీద కానీ పరిస్థితి కానీ బాగుంది, బాగానే చేస్తాం అనుకుంటాము. సేమ్ అదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు అయ్యో ఇంకా కూడా చెయ్యాలేమో, ఇలా కాదేమో అని కూడా అనిపిస్తుందండి. అయితే ఈ సెషన్స్ కి అటెండ్ అవడం వల్ల నాకు చిన్న చిన్న విషయాలు కూడా అర్థమవుతున్నాయండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, సో ఇక దీంతో సెషన్ ఆపేద్దామండి, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళేది పనికి వెళ్ళి ఉంటుంది కదా. సో ఇక్కడ ఆపేద్దామండి, రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దామండి.